స్మోకింగ్ ఈజ్ గుడ్ ఫర్ హెల్త్ అండ్ ఇట్స్ డస్ నాట్ కాజ్ ఓరల్ క్యాన్సర్. కల్కి మూవీకి వెళ్తే ఫస్ట్ నాకు అనిపించేది ముఖేష్. ఈ మధ్య నేషనల్ యాంథమ్ కూడా పాయ. నౌ దెర్ ఇస్ నో నేషనల్ యాంథమ్ ప్లేయింగ్ ఇన్ ది థియేటర్స్. ఇట్ ఈస్ ముఖేష్. ఎన్నిసార్లు నా గాజులు అమ్ముకున్నాను ఒక ఆవిడ చెప్తుంది, నాకు దవడ పోయిందని చెప్తుంది. దవడ పోయిందంట తప్ప నేను చేసిన తప్పని పిక్చరైజేషన్ టొబాకో ప్రివెన్షన్ ప్రోగ్రామ్ లో రావట్లా. ఇప్పుడు ఎంత దరిద్రం అంటే మన హెల్త్ పాలసీ, స్మోకింగ్ చేయొచ్చు, గుట్కా తినొచ్చు, లీగల్. వాడికి క్యాన్సర్ వస్తే గవర్నమెంట్ మళ్ళీ వాడికి ఆరోగ్యశ్రీలో నేషనల్ హెల్త్ పాలసీలో వాడు ఫ్రీగా ట్రీట్మెంట్ చేయటం ఎంత మూర్ఖత్వం. టూత్ షేడ్ లో 3 things ఉంటాయండి. ఇట్స్ కాల్డ్ ద వాల్యూ, హ్యూ అండ్ ద క్రోమా. వాల్యూ ఇస్ ద ట్రూ కలర్, హ్యూ ఇస్ ద బ్రైట్నెస్, వాల్యూ ఇస్ ది రిఫ్లెక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద టీత్ అంటాం. సో లుకింగ్ ఎట్ ద టీత్ కలర్ యూ కెన్ యాక్చువల్లీ సే ఇఫ్ ద పేషెంట్ ఇస్ బ్రషింగ్, you can say if the patient is smoking. కొంతమందికి ఎంత కేర్ తీసుకున్నా కూడా, బ్రష్ చేసి రిన్స్ చేసి మంచిగా ఉన్నా కూడా బ్యాడ్ బ్రెత్ వస్తూ ఉంటుంది. సో అది ఎందుకు అనేది వాళ్ళు రూల్ అవుట్ చేయలేకపోతారు సార్. హాయ్ ఎవ్రీవన్. సో మన లాస్ట్ 2-3 పాడ్కాస్ట్ నుంచి మనం డిఫరెంట్ స్పెషాలిటీస్ని తీసుకురావడం జరుగుతుంది. సో I have been going through every doctor and I have been selecting అంటే ఎవరిని తీసుకొస్తే బాగుంటుంది ఆన్ బోర్డ్ సో దట్ దిస్ ఇస్ నాట్ సో కమర్షియలైజేషన్ యాజ్ వెల్, యూ ఆల్రెడీ నో. సో ఏ డాక్టర్నైనా ఇప్పటివరకు తీసుకొచ్చిందంతా మన ఓన్ ఇంట్రెస్ట్తో పాటు వాళ్ళ గైడెన్స్ ఇవ్వాలి అన్న ఒక పేషెంట్కి ఇవ్వాలన్న ఒక ప్యూర్ ఇంటెన్షన్తో మనం తీసుకురావడం జరిగింది. సో అదే విధంగా అదే ప్రాసెస్లో మనకి ఆ ప్యూర్ ఇంటెన్షన్ ఉంటే సో అలాంటి గెస్టే దొరకడం కూడా చాలా లక్కీ అని నేను ఫీల్ అవుతున్నాను. సో గోయింగ్ టు ద ప్లాస్టిక్ సర్జన్ యాజ్ వెల్ యాజ్ ఈఎన్టీ, దాని తర్వాత నుంచి మనం వస్తూ దాని తర్వాత డెంటిస్ట్రీకి కూడా ఒకసారి వెళ్దాము. హౌస్ ద స్కోప్, హౌస్ ద ఫీల్డ్, ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ ద థింగ్ అని చెప్పేసి రీసెర్చ్ చేయడం జరిగింది. ఎవరి దగ్గరికి వెళ్దాం. బై ద గాడ్స్ గ్రేస్ ఐ హ్యావ్ రియలీ మెట్ అ వెరీ గుడ్ గెస్ట్. సో అతనికి మీ ముందు తీసుకురావడానికి నాకు చాలా ఎంతూగా ఉంది యాక్చువల్గా చెప్పాలంటే. సో హీ ఈజ్ నన్ అదర్ దాన్ డాక్టర్ రాజేష్ రెడ్డి గారు. సో అతను మన ముందు ఉన్నారు ఈరోజు. సో దీనిలో బేసిక్గా కాకుండా లైక్ టీత్ అంటే ఏంటి, క్యావిటీస్, గమ్స్ ఇలాగ కాకుండా దానిలో ఫిల్లింగ్ కానీ ఫ్లోరోసిస్ కానీ బేసిక్గా కాకుండా ఏం జరుగుతుంది అవి కాకుండా మనం కొంచెం బయటికి వెళ్ళి ఒకసారి చూద్దాం అని చెప్పేసి ఇతన్ని తీసుకురావడం జరిగింది. సో అతను స్వతహాగా అతని మాటల్లో అతను ఇంట్రడ్యూస్ చేసుకుంటే ఇట్ వుడ్ బి మోర్ బెటర్. ఐ కుడెంట్ ఎక్స్ప్లెయిన్ హిమ్ in detail the best version. So I invite you Dr. Rajesh Reddy sir. Hi. So how are you feeling sir? Yeah, it's nice to be on a podcast with you. I have seen the previous speakers. ఒక న్యూట్రిషనిస్ట్ మాట్లాడారు, ఒక ఫిజియోథెరపిస్ట్ మాట్లాడారు, I saw an orthopedician. These people were talking very pure intention మీరు అన్నట్టు కనిపించింది. So I thought yes, మీరు అడిగినప్పుడు I thought why not, as long as these videos can be useful for public awareness and doctors can use it to express their intent with their patients. అంటే మొత్తం ecosystem అంతా. I believe in something called Sarve Jana Sukhino Bhavantu. Through these videos of ours or the podcast videos of ours, if we are able to treat Vasudhaiva Kutumbakam antamu, if we are able to reach to more number of people to create more public awareness, and that's what my profession strives to do, and we strive from IDA, Indian Dental Association also. So well, introducing myself, I have been in practice for the last 16.5 years. Okay. 10 years I was in Citizens at the head of the department. I have professional affiliations with the American Dental Association. I'm a permanent affiliate member of the American Dental Association, and I am also a member of the Indian Dental Association. Okay. So it was a nice journey. I started my education, then worked with few top-notch dentists in the country. I quickly learned what not to do in dentistry. Then when I started off my career in 2009 in private practice in Hyderabad, I ventured with a very big corporate. I had about 15 to 18 dental centers, managed about 50 doctors and about 10 to 15 non-clinical people. తొందరగా నేర్చుకున్నానండి. అసలు డెంటిస్ట్లో జరిగే మిస్టేక్స్ ఏంటి, పేషెంట్స్ మనల్ని ఏం చూస్తారు,
మనం అసలు సర్వీస్ డెలివరీ ఎలా చేయాలి, దీంట్లో కమర్షియలైజేషన్ పాయింట్స్ ఏంటి, పేషెంట్ ఎప్పుడైనా సరే డాక్టరు ఆయన కోసం పేషెంట్ కోసం చెప్తున్నాడా లేకపోతే రెవెన్యూ మేకింగ్ ఉందా, వీడు కార్పొరేట్ క్లినిక్ ఏమో. కార్పొరేట్ అంటే బాగా అప్రహెన్షన్ ఉంటుంది, ఎందుకంటే అక్కడ పేషెంట్ సెంట్రిసిటీ ఎంగేజ్మెంట్ మిస్ అవుతుందేమో అనుకుంటారు. సో ఆ సిచ్యువేషన్ నుంచి దెన్ టు అండర్స్టాండ్ all these things much better, in 2017, after a really long time in practice, I went to the Indian School of Business and did an advanced healthcare management program. So అక్కడ అడ్వాన్స్డ్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ ఐఎస్బి బిజినెస్ అన్నవన్నీ బిజినెస్ చేసి డాక్టర్ అంటే పెద్ద టాబు అది. సో దేర్ దే యాక్చువల్లీ టీచర్స్ పేషెంట్ ఎంగేజ్మెంట్, హౌ డూ వి రియలీ ఇంటరాక్ట్ విత్ పేషెంట్స్, బికాస్ ప్రొఫెషనల్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ డెంటల్ ఎడ్యుకేషన్ ఇన్ దిస్ కంట్రీ డస్ నాట్ టాక్ అబౌట్ అసలు పేషెంట్ అసలు ఎలా కేర్ తీసుకోవాలి. మాకేం నేర్పిస్తారు కాలేజీల్లో, డయాగ్నోసిస్ ఎలా చేయాలి, ప్రోగ్నోసిస్ ఎలా చేయాలి, ట్రీట్మెంట్ ప్లాన్ ఎలా చేయాలి, ట్రీట్మెంట్ ప్రోటోకాల్స్ ఎలా ఉంటుంది, ఇది అందరు డెంటిస్ట్కి తెలిసిందే. బట్ పేషెంట్ని ఎలా గేజ్ చేయాలి, వాళ్ళకి ఏం చెప్తే అర్థమవుతుంది, చిన్నపిల్లలకి చెప్పినట్టు ఇట్స్ లైక్ అ మదర్ నర్చరింగ్ ద బేబీ అంటాను. అప్పుడు డాక్టర్ పేషెంట్ రిలేషన్షిప్ ఈజ్ లైక్ మదర్ నర్చరింగ్ ద బేబీ అనుకుంటాను, ఆర్ ఇట్స్ లైక్ ద సన్ టేకింగ్ కేర్ ఆఫ్ ద మదర్. ఇట్స్ నాట్ లైక్ హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్. కొంతమంది డాక్టర్లు నేను అబ్జర్వ్ చేస్తాను, చాలా పాజిటివ్ ఉంటారు, నా ప్రాక్టీస్ నాది అని. సో దిస్ నాది అన్నది ఈ నోబుల్ ప్రొఫెషన్ విచ్ డిజర్వ్స్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫ్రమ్ ద పబ్లిక్. నాది అన్నది ఏది ఉండదండి. సో ఇట్స్ లైక్ ఐఎమ్ దేర్ ప్రాక్టీసింగ్ ఫర్ నెక్స్ట్ probably 30 years span, and after that I vanish and my next generation, my junior generation take up the profession, and a healthy atmosphere between patient and doctors maintain cheyakapote. I think the purpose of living is lost. Forget about being a doctor. So that's where I think those are my insights on this. Okay, so okay. Maybe I look forward for you to ask me some questions, and I will try and keep it simple and generalize it to మన నార్మల్ పబ్లిక్కి. మీరు అడిగిన క్వశ్చన్స్ ప్రకారం ఐ కీప్ మై సెల్ఫ్ ఆన్ ద ఫ్లో అండ్ ట్రై టు డూ యాజ్ బెస్ట్ యాజ్ పాసిబుల్. థ్యాంక్ యూ సార్. మీరు మీ ఇంట్రడక్షన్లోనే ఒక కొత్త కోణం నాకు కనిపించింది సార్, ఒక డిఫరెంట్ యాంగిల్. నేను నిన్నే మీకు కలిశాను, యాజ్ లైక్ బిఫోర్ ఇది కూర్చొని ఇలా చేద్దాం పాడ్కాస్ట్ అనే టైంలో నాకు ఇంకొక యాంగిల్ కనిపించింది. అండ్ ఇప్పుడు ద ఇంటెన్షన్ వాట్ యు హ్యావ్ యెస్టర్డే యూ హ్యావ్ స్పోకెన్, దట్ ఈస్ క్లియర్లీ పోర్డ్ లైక్ ఫ్లూయిడ్. అంటే అంత ఈజీగా మీరు దాన్ని మీరు ఎక్స్ప్రెస్ చేయడం కూడా ఒక చాలా డిఫరెంట్ ఇది సార్. అంటే లైక్ నాది సెల్ఫ్ పొసెసివ్నెస్ కానీ ఇది కానీ చెప్తున్నారు. యాజ్ లైక్ ఇప్పుడు మెడికల్ ఫీల్డ్లో నేను చూసినట్లయితే ఇప్పుడు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఆ కమర్షియలైజేషన్ కానీ మీరు చెప్పింది ఆ పాయింట్స్ అనేది చాలా క్లియర్గా కనిపిస్తుంది. అండ్ పేషెంట్స్ కూడా ఇది బాగా అర్థమైపోయింది సార్. అది ఎంతవరకు మీరు ఏమనుకుంటున్నారు సార్? లేదండి, యాక్చువల్గా పేషెంట్ ప్రాస్పెక్టివ్లో డాక్టర్ ఎప్పుడు దేవుడే. ఓకే, డాక్టర్ ప్రశాంతంగా ఉండి, నేను అన్నాను కదా, ఒక మదర్ అండ్ సన్ లాగా, ఒక తల్లి బిడ్డకి పాలిస్తున్నట్టు, లేకపోతే ఒక సన్ తల్లిని లాస్ట్ స్టేజెస్ ఆఫ్ లైఫ్లో కేర్ తీసుకున్నట్టు, ఆ రెస్పెక్టు మనం ఉండేది ప్రాక్టీస్ చేసేది నేను అనుకుంటాను చాలా స్మాల్ పీరియడ్ ఆఫ్ టైం, ఒక 30-40 years. ఒక డాక్టరు గ్రాడ్యుయేషన్ అయ్యాక 40 years కన్నా ప్రాక్టీస్లో ఉండరు. మహామహాలులే 35-40 years తర్వాత దే జస్ట్ వ్యానిషన్ తిన్నారు. దానికోసం ఏదో నేనే డాక్టర్ని, నేనే దేవుణ్ణి, నోబుల్ ప్రొఫెషన్ ఉన్నానన్నప్పుడు ఎదిగే కొద్దీ ఒదుగుతాం, పేషెంట్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. అండ్ ఆఫ్టర్ కేర్ సెంట్రిసిటీ, ఎంగేజ్మెంట్ కరెక్ట్గా జరగటం ఐ థింక్ ఈజ్ క్రూషియల్. అండ్ అందరు డాక్టర్లు, ఐ డోంట్ సే సంబడి ఈజ్ బ్యాడ్. తెలుగులో ఒక సామెత ఉంది, యద్భావం తద్భవతి. అందరూ మంచిగా ఉన్నారనుకుంటే లోకం అంతా బాగుంటుంది. పేషెంట్ కూడా డాక్టర్ కమర్షియల్ అంటే వాడికి కమర్షియలే కనిపిస్తుంది, ఎందుకంటే పేషెంట్ కూడా కమర్షియల్ అయి ఉండొచ్చు. సో నేనేమంటానంటే ద వే వి థింక్ ఇస్ ద వే వి సీ ద ఎర్త్. నేను స్పెక్స్ పెట్టుకున్నప్పుడు అంతా ఎవ్రీథింగ్ లుక్స్ వెరీ నైస్ అండ్ క్లియర్ ఫర్ మీ. స్పెక్స్ తీసేస్తే మీరు కూడా షేడీగా కనిపిస్తారు. సో వీఆర్ ఓన్లీ రిఫ్లెక్షన్ ఆఫ్ వాట్ ద మైండ్ థింగ్స్. కాబట్టి మీరు మాట్లాడినప్పుడు మీ దగ్గర కూడా చాలా ప్యూర్ ఇంటెన్షన్, బీయింగ్ అ ప్రాక్టీసింగ్ ఫిజియోథెరపిస్ట్, యువర్ ఇంటెన్షన్ ఆఫ్ గెటింగ్ హెల్త్ కేర్. మీరు నిన్న అన్నారు, నేను అసలు ఈ పాడ్కాస్ట్ నేను చెప్తా ఉంటే మా పేరెంట్స్ వింటలేదు, సో ఇలా డాక్టర్ల ద్వారా
వాళ్ళకి రైట్ మెసేజ్ ఇవ్వాలి అనుకున్నారు. యూ లుక్డ్ ఎట్ అ స్మాలర్ థింగ్ ఆఫ్ అబౌట్ 100 members in your family. I look at lakhs of people and crores of people. That's what I was talking about, Vasudhaiva Kutumbakam అన్న కాన్సెప్ట్. అబ్దుల్ కలాం మన ఎక్స్ ప్రెసిడెంట్, he really talks, he says ఇండియా వరకునే కాదు, వరల్డ్ ఇస్ అ గ్లోబల్ విలేజ్ అంటాడు ఆయన. సో దోస్ థింగ్స్ వెన్ ఐ వాజ్ ఇన్ మై ఎర్లీ ట్రైనింగ్ ఆర్ వెన్ ఐ వాజ్ వర్కింగ్, ఆయన వీడియోలు చూడటము, అండ్ దెన్ somehow that got imbibed into me. అండ్ ఏముందండి, ఉన్నంత వరకు సర్వీస్ ఈజ్ ద పారమౌంట్ థింగ్ ఫర్ ఎనీ డాక్టర్. సార్, అదే ఇంటెన్షన్తో యూ హ్యావ్ బీన్ అ ఫౌండర్ ఆఫ్ డెంటల్ ప్లానెట్. సో ఆ వర్డ్ బిల్డింగ్ అది కూడా అక్కడి నుంచి వచ్చింది సార్? లేదండి, యాక్చువల్గా ఏంటంటే ఈ ప్లానెట్ అని ఎందుకు పెట్టానంటే ప్లాన్ ఇట్ అనుకున్నా. ఓకే. సో సి ఫర్ ఇప్పుడు మనకు చాలా క్లినిక్స్ ఉంటాయి, రాజేష్ డెంటల్, సురేష్ డెంటల్, వర్చ్యూ డెంటల్, వర్చువస్ డెంటల్, గ్రేట్ డెంటల్, ఎలైట్ డెంటల్, అన్నీ ఫస్ట్ ప్రిఫిక్స్ ఏదో వేరే వాళ్ళ పర్సనల్ ఎంటిటీ వచ్చింది. నాకు పర్సనల్ ఎంటిటీ ఏం లేదు. మై బ్రాండ్ ఇస్ డెంటల్ అండ్ వి సెడ్ డెంటల్ ప్లాన్ ఇట్ బదులు డెంటల్ ప్లాన్ ఎట్ అన్నాను. ఓకే. సో దెన్ ఇట్ బికేమ్ ప్లానెట్. సో ప్లానెట్ ఎందుకు పెట్టామంటే ఇట్ కనెక్ట్స్ విత్ ఆల్ చిల్డ్రన్, మిడిల్ ఏజ్ గ్రూప్, ముసలోళ్ళు, పోయేటోళ్ళు అందరూ ముహూర్తాలు చూసుకుంటారు, ఈ గ్రహాలు అన్ని, ఎవ్రీథింగ్ ఇస్ రౌండ్ ఇన్ ద సొసైటీ. చిన్నపిల్లలు దే ఆర్ ఆబ్సెస్డ్ బై ది సోలార్ సిస్టమ్. వెన్ దే కమ్ టు ద మిడిల్ ఏజ్, మ్యారేజ్ టైంలో జాతకాలు, గ్రహాలు చూస్తారు. ఇంకా అక్కడ ఆ పిచ్చి పట్టింది అంటే ఇంకా ప్లానెట్స్ మనము అది కొన్ని సెంచురీస్ నుంచి ఉంది కాబట్టి దెన్ వి సెడ్ డెంటల్ ప్లానెట్. అండ్ డెంటల్ ప్లానెట్ స్టార్ట్ చేసినప్పుడు వెన్ ఐ కేమ్ టు హైదరాబాద్ ఆఫ్టర్ అన్ ఎక్స్టెన్సివ్ ట్రైనింగ్ విత్ వెరీ సీనియర్ మోస్ట్ డాక్టర్స్ అక్రాస్ ద కంట్రీ ఫర్ అబౌట్ 2-3 years, నాకేమనిపించిందంటే హైదరాబాద్లో ద రైట్ క్వాలిటీ ఆఫ్ కేర్ లేదు. అఫోర్డబిలిటీ ఆఫ్ డాక్టర్స్ టు ప్రొడ్యూస్ గుడ్ ఫెసిలిటీస్ లేదేమో అన్న ఐడియాలజీలో ఐ వాజ్ స్టిల్ ఇమ్మెచ్యూర్ దెన్. సో నేనన్న స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ ఎస్టాబ్లిష్మెంట్స్ చేసి రైట్ డాక్టర్స్ని డిప్లాయ్ చేస్తే, క్వాలిటీ కేర్ డెలివర్ చేయగలిగితే దట్స్ అ గ్రేట్ సర్వీస్ టు ద సొసైటీ అనుకున్నాం. మై మదర్ వెన్ ఐ వాజ్ ఇన్ మై ఎర్లీ డేస్ ఆఫ్ మై ట్రైనింగ్ ఇన్ ఆక్స్ఫర్డ్ డెంటల్ కాలేజ్, షీ వాజ్ టెలింగ్ మీ, నాన్న దేవుడు బై గాడ్స్ గ్రేస్ మనకి తినటానికి ఉండటానికి సరిపోయింది, పేషెంట్ వచ్చినప్పుడు కాంప్రహెన్సివ్ డెంటల్ ట్రీట్మెంట్ అండర్ వన్ రూఫ్ నువ్వు చేయాలి, దానికి ఎంత ఖర్చు అయినా వీ కెన్ అఫోర్డ్ ఇట్. పేషెంట్కి ఇప్పటికీ చెప్తుంది, పేషెంట్కి డబ్బులు నీ ఖర్చు ఎంతో నీ బతకడానికి, జానుడి పట్టు కోసం పెద్ద ఆత్రం పడవలసిన అవసరం లేదు. గాడ్ ఈస్ దేర్ టు ఫీడ్. మనం పుట్టినప్పుడే గాడ్ హ్యాస్ డిస్టింక్ట్ దట్ వీటికి ఫుడ్, క్లోతింగ్ అండ్ షెల్టర్ ఇవ్వాలని. అందుకోసమే మేము డాక్టర్లు అవుతాము, మేము స్కూల్కి వెళ్తాము. సోషియో ఎకనామిక్ స్టేటస్ మిడిల్ క్లాస్ టు యావరేజ్ మిడిల్ క్లాస్లో ఉన్న వాళ్ళైనా సరే అది చిత్తవృత్తి అనుకుంటాను. ఇట్ కమ్స్ ఫ్రమ్ ద ప్రీవియస్ బర్డ్స్ ఫలము దట్ వి బికమ్ డాక్టర్స్. అండ్ ఫుడ్కి అయితే ప్రాబ్లం ఉండదండి. ఏదో మర్సిడీస్ బెంజిల్ కార్లు కొనాలి, వడ్డానాలు కొనాలి, మా ఆవిడకి డైమండ్ నెక్లెస్ కొనాలంటే పేషెంట్ వచ్చి ఈఎంఐ కట్టాలి, అప్పుడు కమర్షియలైజేషన్ స్టార్ట్ అవుతుంది ఏ డాక్టర్కైనా. బట్ చూస్తే సెల్ఫ్ సస్టైనబిలిటీ టు ద సొసైటీ చూస్తే నాకు తెలిసి పెద్ద ఆత్రం పడవలసిందేం లేదు, భయపడవలసిందేం లేదు. దిస్ ఈస్ అ వెరీ స్ట్రాంగ్ మెసేజ్ ఐ గివ్ టు మై జూనియర్స్ ఆర్ జస్ట్ గెటింగ్ ఇన్ ద ప్రొఫెషన్. నేను హైదరాబాద్కి వచ్చినప్పుడు ఎవ్రీబడి టోల్డ్ మీ డెంటిస్ట్రీ సాచురేట్ అయిపోయింది. అప్పుడు ఇండియన్ పాపులేషన్, ఐ హర్డ్ వన్ ఆఫ్ అవర్ వెరీ సీనియర్ ఐడిఏ సెక్రటరీస్ టాకింగ్ ఇన్ వే బ్యాక్ ఇన్ 99 వెన్ ఐ జస్ట్ వెంట్ టు కాలేజ్. అప్పుడు ఏమన్నారు ఆయన, వీ ఓన్లీ ట్రీట్ 2% ఆఫ్ ద ఇండియన్ పాపులేషన్ ఉన్నారు. ఇప్పటికీ వీ ట్రీట్ 2% ఆఫ్ ద ఇండియన్ పాపులేషన్, బట్ ద పాపులేషన్ సైజ్ ఇంక్రీస్డ్. And something which is not on record in our councils is that we fail to do a lot of public awareness. ఈ వీడియోస్ మీతో చేయడానికి నా ప్రైమరీ ఫండమెంటల్ ఇంటెన్షన్ పేషెంట్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్. అసలు డాక్టర్స్ ఏమనుకుంటారు పేషెంట్స్ గురించి, పేషెంట్స్ ఏమనుకుంటారు డాక్టర్స్ గురించి. ఈ లాస్ట్ 18 years సుదీర్ఘమైన ఎక్స్పీరియన్స్లో పేషెంట్ ఆలోచించవలసినదంతా నేర్చుకున్నాను అనుకుంటా. ఐ నో వెన్ అ పేషెంట్ విల్ సే నో. నేను పేషెంట్స్ యూజువల్గా డాక్టర్స్ ఎక్కడ అఫెండ్ అవుతారంటే మొత్తం చెప్పాక కూడా పేషెంట్ ఆలోచించుకుని వస్తాను, నా వైఫ్ని అడుగుతాను, లేకపోతే అపాయింట్మెంట్ రోజున ఊరు వెళ్ళాను. మనం చిన్నప్పుడు చెప్తాం కడుపు నొప్పి వచ్చింది స్కూల్కి పోతానికి. చాలాసార్లు నేను స్కూల్లో ఉన్నప్పుడు మా తాతయ్య గారిని, అమ్మమ్మ గారిని చాలాసార్లు చంపి లీవ్ లెటర్ మీద రాసిచ్చా. సో ఇలాంటి లేమ్ ఎక్స్క్యూజెస్ పేషెంట్స్ చెప్తున్నప్పుడు నేను వెనక్కి తిరిగి ఆలోచించుకునేది ఏంటంటే,
నేను చెప్పింది కరెక్ట్గా కమ్యూనికేట్ చేయనప్పుడు, Hmm. వాళ్ళ ప్రాబ్లం వాళ్ళకి అర్థం కానప్పుడు, అంటే ఇట్స్ ఎ ఫెయిల్యూర్ ఆఫ్ ద డాక్టర్ ఇన్ కండక్టింగ్ అ కాంప్రహెన్సివ్, అండర్స్టాండబుల్, పేషెంట్ సెంట్రిక్ కన్సల్టేషన్. మీ ప్రాబ్లం ఇది అన్నప్పుడు ఎవరు ఒప్పుకోరండి. ఐ థింక్ ఈవెన్ సోషియో ఎకనామిక్ స్టేటస్లో తక్కువ ఉన్న వాళ్ళు వచ్చినప్పుడు కూడా, ఐ హ్యావ్ ప్రివిలేజ్ ఆఫ్ ట్రీటింగ్ సిఇఓస్ ఆఫ్ బిగ్ కంపెనీస్ ఇన్ హైదరాబాద్, గచ్చిబౌలిలో ఉన్నాను కాబట్టి, ఐ ఆల్సో ట్రీట్ దేర్ డ్రైవర్స్, దేర్ హౌస్ మేట్స్ ద సేమ్ క్వాలిటీ. బట్ వాళ్ళు దే పే మీ అ లిటిల్ మోర్ మనీ సో దట్ ఐ డూ దట్ సెల్ఫ్ సస్టైనబిలిటీ మోడల్ బిల్డ్ చేయడానికి. దే పే మీ అబౌట్ 20% యాజ్ మై ప్రాఫిట్. ద అదర్ పీపుల్ డోంట్ పే ఆర్ వి క్రాస్ సబ్సిడైజ్. కాబట్టి డాక్టర్స్ రెస్పాన్సిబిలిటీ టు ద సొసైటీ అక్రాస్ స్పెషాలిటీస్ ఆర్ ఎనీథింగ్ ఎలా ఉండాలి అంటే, పేషెంట్లకి సర్వీస్ ఇవ్వటమే. నేను ఇందాక అన్నట్టు గాడ్ హ్యాస్ రియలీ గివెన్ బ్లెస్డ్ us విత్ ఆల్ ద బేసిక్ ఎమ్యూనిటీస్ ఆఫ్ లైఫ్, అండ్ మై జాబ్ ఇస్ టు గివ్ బేసిక్ డెంటల్ కేర్. సో నేను అది ఇవ్వనప్పుడు సెలెక్టివ్గా వీడు డబ్బులు కట్టలేడు కాబట్టి పక్క క్లినిక్ వెళ్ళమని, ఎక్కువ డబ్బులు కట్టినోడిని నేను లూర్ చేసి ఇలాంటి ప్రాక్టీసెస్ చేయటం ఎథికల్లో అన్ఎథికల్లో తెలియదు, కానీ ఇన్హ్యూమన్ అని అయితే మాత్రం చెప్పగలుగుతాను. సో దాట్స్ వాట్ ఐ థింక్ ఈజ్ మై టేక్ ఇన్ ప్రాక్టీస్. ఓకే సార్, యాజ్ లైక్ మీరు ఇప్పుడే చెప్పారు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అట్ ద బెంగళూరు సార్, అది బెంగళూరులో ఉందండి. సో మెనీ పీపుల్ మిస్టేక్ మీ వెన్ ఐ సే ఆక్స్ఫర్డ్ దే థింక్ కేంబ్రిడ్జ్ అండ్ లండన్ అండ్ ఆల్ దట్. కాదు, ఆక్స్ఫర్డ్ డెంటల్ కాలేజ్ ఇన్ బెంగళూరులో ఉంది. I studied there. Somewhere in your profile, the Germany related. In between I went for a 1.5 year short training in maxillofacial implantology. ఏంటంటే ఇంకొక ట్యాబ్ ఉంది. ఎంబీబీఎస్ డాక్టర్ దగ్గర ఎవరు పోరు, దే వాంట్ అ స్పెషలిస్ట్. కడుపు నొప్పి వచ్చినా, హార్ట్ బర్న్ వచ్చినా కార్డియాలజిస్ట్లో టాప్ పేషెంట్ డిసైడ్ చేస్తాడు. అసలు వాడి ప్రాబ్లం ఏంటి అన్నది, ట్రయాజింగ్ అన్నది మన ఇండియన్ కల్చర్ సిస్టంలో మన గవర్నమెంట్స్ ఎప్పుడు ఎన్ఫోర్స్ చేయలేదు. కడుపు నొప్పి వచ్చిందా గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్, బెస్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ ఇన్ హైదరాబాద్ నాగేశ్వర రెడ్డి సార్, ఆయన అపాయింట్మెంట్ ఎక్కడ దొరుకుతుంది? సో ఎవ్రీబడి వాంట్స్ టు సీ హూమెవర్ దే విష్ టు. టాప్ నాచ్ అని కాదు, ఆయనకి ఉన్న ఎక్స్పీరియన్స్ తోటి ఆయన కొన్ని చెప్పగలుగుతారు. ఈవెన్ జూనియర్ గై పాసింగ్ అవుట్ ఆఫ్ అ కాలేజ్ హ్యాస్ దట్ ఎక్స్పీరియన్స్. బట్ ఏంటంటే బెస్ట్ డెంటల్ అన్న వెంటనే గూగుల్ రేటింగ్లు, ఊబర్ డ్రైవర్ని వ్యాలిడేట్ చేసినట్టు వాడి రివ్యూస్ చదువుకుని వెళ్తాము. ఇదంతా పైచాచిక ఆనందం. దట్స్ హౌ ది ట్రెండ్ హ్యాస్ బీన్ హ్యాపెనింగ్, బట్ దట్ ఐ డోంట్ థింక్ ఇట్ ఇస్ రైట్. ఇప్పుడు వర్డ్ ఆఫ్ మౌత్ నా ప్రాక్టీస్ ఇప్పటికీ నా ఆన్లైన్లో ఒక 100 రివ్యూస్ ఉంటాయి, దాంట్లో 50 నెగిటివ్ రివ్యూస్ ఉంటాయి. 50 నెగిటివ్ రివ్యూస్ ఉన్నప్పుడు నేను అనుకుంటాం, ఓకే దిస్ ఇస్ ద ప్లేస్ వేర్ వీ హ్యావ్ టు ఇంప్రూవ్ ఏమో అనుకుంటాను. బట్ కొంతమంది రివ్యూస్ చూస్తూ ఉంటే ఒక 700-800 రివ్యూస్ ఉంటాయి, వాళ్ళు ప్రాక్టీస్ చేస్తే 1 year కూడా కాదు. ఐ విల్ థింక్ హౌ ఈజ్ ఇట్ పాసిబుల్? అంటే యు ఆర్ నడ్జింగ్ సంథింగ్ ఫర్ అన్ బెనిఫిట్ ఫ్రమ్ ద సొసైటీ, దట్స్ నాట్ రైట్. అండ్ సెకండ్ థింగ్, పేషెంట్స్ కూడా ప్రాబ్లం ఉన్నప్పుడు ప్రాబ్లం వెళ్ళి డాక్టర్ చెప్తే ఆ రిఫరల్ సిస్టమ్ రావాలి. అందరూ కడుపు నొప్పి వచ్చిందని ఏజీ మీద పడ్డారంటే ఏజీ బ్రేక్ డౌన్ అవుతుంది. అంటే ఎక్కువ మంది పీపుల్ వచ్చి అక్కడ థంప్ చేస్తే కష్టమవుతుంది. సో ఆ ప్రైమరీ టు సెకండరీ కేర్ రిఫరల్ సిస్టము మన హెల్త్ కేర్ సిస్టంలో ఈ మధ్యన స్టార్ట్ అయింది. ఐ థింక్ దట్స్ అ పాజిటివ్ టర్న్. ఐ థింక్ ఆఫ్టర్ ద న్యూ గవర్నమెంట్స్ హ్యావ్ కమ్ అండ్ పీపుల్ అంటే అది కూడా యద్భావం తద్భవతి. రైట్ టైంలో రైట్ లీడర్షిప్ ఉంటాము, రైట్ కౌన్సిల్స్లో రైట్ హెడ్స్ ఉంటాము, రెగ్యులేట్ చేయటము ఇవన్నీ ఇంపార్టెంట్. సో పేషెంట్స్ కూడా చాలామంది ఏం చేస్తారు, గూగుల్లో చదువుకుని వస్తారు. గూగుల్ ఈజ్ ద ఫస్ట్ బెస్ట్ డాక్టర్. అంటే ఎంబీబీఎస్ చదివిన వాళ్ళు, పీజీలు చేసిన వాళ్ళు, 10 ఏళ్ళు చదివి 18 ఏళ్ళు ప్రాక్టీస్ చేసిన అంతా నాన్ సెన్స్. నా ఫేస్ మీద ఉన్న ట్యాగ్ ఏంటంటే ఎన్ని స్టార్స్ ఉన్నాయి వాడికి, ఊబర్ డ్రైవర్ లాగా. గూగుల్ కన్నా నేను ఏనా మించి ఏదో కొత్త చెప్పి కొంత కన్ఫ్యూజ్ చేసి ఏదో మస్కూస్ మారడికాయ చేయాలనుకున్న మైండ్ సెట్లో నేను కూర్చున్నాను అంటే, ఇక పేషెంట్ దొంగలా కనిపిస్తాడో, పేషెంట్ నేను దొంగలా కనిపిస్తాడు. 2 దొంగలు పోలీస్ స్టేషన్కి వెళ్తే ఇప్పుడు పోలీస్ పంచాయతీ చేయాలి తప్ప, కన్సల్టేషన్లో ఏంటంటే పేషెంట్ కూడా ఎందుకు డాక్టర్ దగ్గరికి వస్తున్నాడు, వాని ప్రాబ్లమ్స్ ఏంటి అన్న ఓపెన్నెస్ ఆఫ్ మైండ్ తోటి వచ్చి కొంత యాక్సెప్టబిలిటీతో వస్తే we save time in doing more procedures and treating more population. That's what I think. So patients choosing doctor very good, but choosing specialists and overburdening them with a lot of Google questions,
అది రాంగ్ థింగ్ ఏమో అనుకుంటాను నేను. ఓకే. ఒక్కొక్కసారి అంత గ్రౌండ్ రియాలిటీ మీరు ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు గాని, ఎక్స్‌ప్రెస్ చేసినప్పుడు గాని ఏమైనా అఫెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి సార్ ఎక్కువగా? లేదండి, నేను పేషెంట్స్ ఇగ్నోరెన్స్ తోటి వస్తారు. నేను ఇందాక చెప్పిన నెగిటివ్ పాయింట్స్ ఆన్ పేషెంట్ సైడ్ ఇస్ నాట్ టు బ్లేమ్ పేషెంట్స్. పాపం వాళ్ళు ఉన్న మైండ్ సెట్ అలా ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా గూగుల్ నుంచి మాట్లాడుతున్నారు అనుకోండి, మేము కూడా చదివాము కొంతవరకు, ఈమెయిల్స్, వాట్సాప్లు ఇవన్నీ మనకి చూస్తూ ఉంటాం కాబట్టి వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు అన్నది 2 minutesలో అయిపోతుంది. బేసికలీ వెన్ వి గో ఫర్ అవర్ అండర్ గ్రాడ్యుయేట్ ట్రైనింగ్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనింగ్ వెళ్ళినప్పుడు నా మైండ్ సెట్ ఎలా ఉందంటే, ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడిగాను అనుకోండి, ఇఫ్ ఐ కీప్ ఇట్ ఓపెన్ మై ఎగ్జామినర్ విల్ హ్యావ్ అ లెస్ ఛాన్స్ టు ఆస్క్ మీ ద నెక్స్ట్ క్వశ్చన్ విచ్ ఐ డోంట్ నో. సో మనం కాన్ఫిడెంట్గా మనం అడ్రస్ చేస్తున్నప్పుడు, నేను నాకు అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనింగ్లో కూడా ఐ యూస్ టు డిసైడ్ హౌ మై ఎక్స్టర్నల్ ఎగ్జామినర్ షుడ్ ఆస్క్ మీ అ క్వశ్చన్. ఓకే. సో వెన్ అండర్ గ్రాడ్యుయేషన్లోనే వెన్ ఐ కెన్ నడ్జ్ మై టీచర్ ఆర్ మై ఎగ్జామినర్ ఇన్ మై ఫైనల్ ఎగ్జామ్ ఇన్ యూనివర్సిటీ టు పుట్ హిమ్ త్రూ నాకు కావలసినట్టు, నాకు తెలిసిన టాపిక్స్లోకి ఆయన డివైడ్ చేయగలిగినప్పుడు, పేషెంట్ ఎంతండి 18 years ఎక్స్పీరియన్స్. సో పేషెంట్కి ఏం కావాలో వాటితో అడిగిస్తాం ఎట్లాగా అన్న ఆర్ట్, సైన్స్ మాస్టర్ చేసేసాము. అండ్ దట్ ఇస్ వాట్ కమ్స్ ఇన్ సీనియారిటీ. ఇప్పుడు చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, ఏంటమ్మా ఎలా ఉన్నావు, ఇట్స్ ఆల్ లైక్ మదర్ అండ్ సన్ రిలేషన్షిప్, మదర్ అండ్ సన్ రిలేషన్షిప్ అంటాను నేను. సో అది అలా మనం పేషెంట్ కేర్ తీసుకుంటున్నప్పుడు అందరికీ, నా ఎక్స్పీరియన్స్లో అందరికీ న్యాయం చేసాము, ప్రోటోకాల్స్ ఫాలో అయ్యాము. ఒక పేషెంట్ బికమ్స్ అ బ్రాండ్ అంబాసిడర్ టు మై ప్రొఫెషన్. అంటారు పలానా డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళండి బాగా చేస్తారు అని. వర్డ్ ఆఫ్ మౌత్ కన్నా పవర్ఫుల్ థింగ్ ఏం లేదు. ఈవెన్ ఆఫ్టర్ ఐ డై ఆర్ రిటైర్, ప్రాబబ్లీ ఇన్ అదర్ 5-6 years, నెక్స్ట్ జనరేషన్ మేబీ నా కూతురో నా జూనియరో కూర్చుంటే ఆ రెస్పెక్ట్ డిజర్వ్ చేస్తాం. దట్ నేను కమాండ్ డిక్టేట్ చేసేది ప్యాసివ్గా ఆ కాన్ఫిడెన్స్ పేషెంట్ దగ్గర నుంచి తీసుకోవాలని, పేషెంట్ నమ్మకంతో రావాలని, వచ్చిన ప్రాబ్లం కోసం మళ్ళీ రావాలని. యూ ట్రీట్ ఫర్ అ ఫిల్లింగ్, ఇట్స్ అ ఫిల్లింగ్, దట్స్ ఆల్. ఫిల్లింగ్ డన్ ఫర్ లైఫ్. యూ డూ అ రూట్ కెనాల్ ప్రాబబ్లీ ప్రిడిక్టబుల్ ఫర్ అ లైఫ్ టైమ్. బట్ పేషెంట్ మేనేజ్మెంట్ థింగ్స్ కూడా ఉంటాయి. ఓకే. సో పేషెంట్స్, వెల్, మీరు అడగబోయే నెక్స్ట్ క్వశ్చన్ అసలు ఎలా కేర్ తీసుకోవాలి, పేషెంట్స్ ఏం ఫాలో అవ్వాలి అని పెద్ద మిత్ అండి. నేను అమెరికన్ డెంటల్ అసోసియేషన్లో లాస్ట్ 18 years స్టాండింగ్ అఫిలియేట్ మెంబర్ని. ఐఎమ్ ఎ పర్మనెంట్ అఫిలియేట్ మెంబర్ ఆఫ్ ద అమెరికన్ డెంటల్ అసోసియేషన్. అమెరికన్ డెంటల్ అసోసియేషన్లో బ్రష్ 2 times 2 minutes అంటారు. 2 times 2 minutesలో నేను నా పళ్ళు అయితే బ్రష్ చేసుకోలేను. మేము వెన్ వీ స్టడీ వీ టాక్ అబౌట్ టెక్నిక్ కాల్డ్ ద మోడిఫైడ్ బాస్ మెథడ్, విచ్ ఇస్ అ యూనివర్సల్లీ యాక్సెప్టెడ్ మెథడ్ ఆఫ్ బ్రషింగ్ టీత్. 2 minutesలో ఎలా బ్రష్ చేస్తాము అన్నది ఐ డోంట్ యాక్సెప్ట్ విత్ ఇట్. ఐ ఫైట్ విత్ మై కొలీగ్స్ ఇన్ ది ఇండియన్ డెంటల్ అసోసియేషన్ ఆల్సో టు వై డి యూ ప్రమోట్ 2 minutes బ్రషింగ్? 2 minutesలో యూ కెనాట్ బ్రష్ యువర్ టీత్. యాజ్ అ డెంటిస్ట్ ఐ థింక్ బెటర్ ఆఫ్ బ్రషింగ్ మై టీత్. అండ్ 2 minutesలో బ్రష్ చేయడం జస్ట్ నాట్ పాసిబుల్. సో నేనేమంటాను, పేషెంట్స్ వచ్చినప్పుడు చెప్తా, 2 పూట్ల బ్రష్ చేయండి, 5 to 7 minutes బ్రష్ చేయండి. యూ హ్యావ్ టు యూజ్ అ టూత్ పేస్ట్ విచ్ ఇస్ నాట్ స్వీట్ అండ్ ఎసిడిక్. ఉప్పు, పప్పు, సప్పు, చెత్త చెదరం, తోటకూర ఉన్న పేస్టులు వాడకూడదు. ఆయుర్వేద ప్యాక్డ్ ఇన్ అ కంటైనర్ విత్ ప్రిజర్వేటివ్ ఇస్ నాట్ ఆయుర్వేద. మదర్ నేచర్ టు మదర్ బాడీ ఇస్ ఆయుర్వేద. దిస్ ఇస్ వాట్ సంథింగ్ విచ్ ఇస్ ప్రిజర్వేటివ్ ఇస్ నాట్ ఆయుర్వేద. మనం దాంట్లో ప్రిజర్వేటివ్ లాంజివిటీ కోసం మిక్స్ చేసింది ఆయుర్వేద కానే కాదు. ఇట్ ఈస్ మదర్ నేచర్ టు మదర్ బాడీ ఈజ్ ఆయుర్వేద. అంటే ఇంకా టూత్ పేస్ట్ల కన్నా నీమ్ స్టిక్, హ్యూమన్ సివిలైజేషన్ ఈజ్ అబౌట్ 5,000, 6,000 ఆర్ ఈవెన్ 10,000 years old. డెంటిస్ట్రీ హ్యాస్ బీన్ ఇన్ ప్రాక్టీస్ నాట్ ఈవెన్ 600-500 years బ్యాక్. పళ్ళు యొక్క సమస్యలు ఇదివరకు ఉండేవి కావు బికాస్ ఆఫ్ ద ఫుడ్ దే ఎయిట్, ద ప్రాక్టీసెస్ దే హ్యాడ్. నాకు బాగా గుర్తు, వెన్ వీ వర్ ఇన్ అవర్ ఇంటర్న్షిప్, నన్ను గుల్బర్గా ఒక క్యాంప్కి తీసుకెళ్లారు. ఐ సా వెరీ ఓల్డ్ పీపుల్, 85-90 years పీపుల్, రోడ్డు మీద కంకర రాయి తీసుకుని పంటి మీద కొట్టినా సరే వాళ్ళు పళ్ళు అంత స్ట్రాంగ్గా ఉన్నాయి. వీళ్ళు టూత్ బ్రష్ అంటే దే లుక్డ్ ఎట్ మీ యాజ్ అన్ ఏలియన్ కమింగ్ ఫ్రమ్ ఎ డిఫరెంట్ ప్లానెట్ ఆల్ టుగెదర్. బ్రషింగ్ వాళ్ళు టూత్ బ్రష్ వాళ్ళ, టూత్ పేస్ట్ వాళ్ళకి తెలియదు. ఆల్ ది నో ఇస్ నీమ్ స్టిక్, బబుల్ స్టిక్, జామ స్టిక్. దాంతో బ్రష్ చేసేటోళ్ళు దే బ్రష్ ఫర్ అబౌట్ 30 minutes. దాన్ని నబిలి బ్రష్ని తయారు చేసుకుని
వి కాల్ దట్ ఆర్గానిక్ టూత్ బ్రషెస్, బ్యాంబూ టూత్ బ్రషెస్ అంటాము. కమర్షియలైజేషన్ ఎటు వెళ్తుందో నాకు తెలియదు, కానీ దోస్ థింగ్స్ను ఆ నీమ్ స్టిక్ని వాళ్ళు చూ చేసి ఇట్ బికమ్స్ లైక్ అ కుషన్. అండ్ ఐ థింక్ యూ కెన్ డూ దట్ ఫేషియల్ మేకప్ విత్ దట్. వాళ్ళు పాడేసి బ్రష్ని కడుక్కుని దోస్ గర్ల్స్ కెన్ అప్లై దట్ ఆన్ ద చీక్స్. ఆ బ్రషెస్ ఉంటాయి కదా, సెలబ్రిటీస్ దే అప్లై సంథింగ్ ఆన్ ద లిప్స్, ఐ మీన్ చీక్స్ అండ్ ఆల్ దట్. అంత నైస్ బ్రష్ తోటి వాళ్ళు బ్రష్ చేస్తూ ఉంటే డీకే లేదు, గమ్ ప్రాబ్లం లేదు, ఏమీ లేదు. సో దట్స్ వెన్ ఐ స్టార్టెడ్ టు థింక్. నేను అనుకున్న 85 years ఉన్న వాళ్ళు బ్రష్ చేయకుండా వాట్ వాజ్ ఐ లెర్నింగ్ ఆల్ దట్ వైల్ అని ఐ లుక్ బ్యాక్ వాట్ ఐ షుడ్ టెల్ మై పేషెంట్స్. సో మై ప్రాక్టీస్ టిప్ ఇస్ వెన్ అ డాక్టర్ empowers the patient that he is the custodian of his health. మీ ఆరోగ్యము, పేషెంట్ యొక్క ఆరోగ్యము, నా ఆరోగ్యం నా చేతిలో ఉంటుంది, నా డాక్టర్ చేతిలో ఏమి ఉండదు. మై డాక్టర్ నొప్పి, వాపు, మంట వచ్చినప్పుడు దాన్ని క్యూర్ చేసి పంపిస్తాడు. అది మెయింటైన్ చేయవలసింది నేను చేయవలసింది నా డాక్టర్ గారు నా మైండ్లో ఇన్స్టిల్ చేసినప్పుడు అప్పుడు డాక్టరు నోబెల్ ప్రొఫెషన్ చేస్తున్నట్టు. సో నేనేం చేస్తా, ఐ ఆల్వేస్ టాక్ అబౌట్ ప్రివెంటివ్ ఆస్పెక్ట్స్ టు మై పేషెంట్. 2 పూట్ల బ్రష్ చేస్తున్నారా, 5 to 7 minutes బ్రష్ చేస్తున్నారా, టూత్ పేస్ట్ స్వీట్గా లేనిది, ఎస్టిక్గా లేనిది వాడుతున్నారా, మంచి టూత్ బ్రష్ వాడుతున్నారా, ప్రతి 2 నెలలకి బ్రష్ మార్చుకుంటున్నారా, అన్నం తిన్నాక నోరు బాగా కుక్కిలించుకుంటున్నారా, ప్రతి 6 monthsకి రొటీన్ డెంటల్ చెకప్కి వెళ్తున్నారా, ప్రతి 6 monthsకి క్లీనింగ్ అక్కర్లేదండి. 2 పూట్ల బ్రష్ చేసుకుంటున్నప్పుడు చెకప్ ఇంపార్టెంట్. బాగున్నానా లేదా అన్నది ప్రొఫెషనల్ అడ్వైస్ తీసుకోవాలి తప్ప అమెరికాలో లాగా ప్రతి 6 monthsకి క్లీనింగ్ ఎందుకంటే అది అంతా మళ్ళీ బిజినెస్. అది మీరు ఇన్సూరెన్స్ కడతారు. ఇన్ ద యూఎస్ ఎవ్రీ పేషెంట్ గెట్ కార్డియాక్ బైపాస్ సర్జరీ ఎవ్రీ 6 months. ఇట్స్ ఫ్రీ ఫర్ దెమ్ కదా. మెడిక్లెయిడ్ ఈ ఇన్సూరెన్స్లో ప్రతి 6 monthsకి హార్ట్ సర్జరీ చేయించుకోం కదా. సెకండ్ థింగ్ ఏంటి, ప్రతి 6 monthsకి క్లీనింగ్ చేయడం ఒక బిజినెస్ ప్యాటర్న్ అయిపోయింది. మొన్న వెరీ రీసెంట్లీ 2021లో ఫ్లాసింగ్ అన్న ఒక అద్భుతమైన ఒక ప్రక్రియ నడుస్తూ ఉండేది. అమెరికన్ డెంటల్ అసోసియేషన్ దెమ్సెల్ఫ్ హ్యాస్ సెడ్ ఫ్లాసింగ్ ఈజ్ నాట్ టు బి డన్ బై ఎవ్రీ వన్. దానికి స్పెసిఫిక్ నీడు, ఇండికేషన్ ఉన్న పేషెంట్సే చేయాలి. యూనివర్సల్ ఫ్లాసింగ్ అవసరం లేదని FDA యుఎస్లో రీసెర్చ్ పేపర్స్ వచ్చాక అంత ఇండస్ట్రీ డ్రివెన్ థింగ్ ఉంది, కొంత ఇండస్ట్రీ డ్రివెన్ థింగ్ ఉంటుంది. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సెన్సిటివ్ పేస్ట్లో. సార్ అక్కడ అంత ఫ్రీక్వెంట్గా చేయించుకునే యాక్సెసిబిలిటీ ఉండదు కదా సార్? లేదండి, అక్కడ ఏంటంటే ప్రతి వెస్టర్న్ కంట్రీస్లో ఎస్పెషల్లీ లండన్లో అయితే యాక్సెసిబిలిటీ టు కేర్ చాలా తక్కువ. అక్కడ ఎలా ఉంటుందంటే సపోజ్ గచ్చిబౌలి అమెరికాలో ఉందనుకోండి, గచ్చిబౌలిలో ఒక 10 dentists ఉన్నారు. 10 dentists ఆ పాపులేషన్ ఇస్ డివైడెడ్. నాకు రావాల్సిన పాపులేషన్ ఖచ్చితంగా నాకు రావాలి. వాళ్ళు పీరియాడిక్ అపాయింట్మెంట్స్ మిస్ అయ్యారు అంటే వాళ్ళకి ఎమర్జెన్సీ వచ్చిందంటే ఎమర్జెన్సీ రూమ్కి వెళ్తే మాత్రము దే విల్ హ్యావ్ టు సెల్ దేర్ కార్ ఆర్ సెల్ దేర్ బైక్ ఆర్ సంథింగ్. అంత ఎక్స్పెన్సివ్ ఉంటుంది. కాబట్టి అక్కడ ప్రివెంటివ్ అవేర్నెస్, పర్హాప్స్ హెల్త్ ఆఫ్ దోస్ పాపులేషన్ ఈస్ ట్రీటెడ్ యాజ్ అ గవర్నమెంట్ ప్రాపర్టీ. మన ఆరోగ్యము గవర్నమెంట్ అసెట్. పాపులేషన్ హెల్దీగానే ఉంటే కదా ఇండియా డెవలప్ అయ్యేది, ఆ కంట్రీ డెవలప్ అయ్యేది. నేను ఇది జర్నీలో చూశానండి. ఒక డాక్టరు ఒక ఒపీనియన్ చెప్పాక పీరియడ్, ఫుల్ స్టాప్, అంతే. వాళ్ళకి దే డోంట్ పే ఫర్ ఇట్, ద గవర్నమెంట్ పేస్ ద డాక్టర్. కాబట్టి ఒకసారి ఒక డాక్టర్ ఒక అడ్వైస్ ఇచ్చాడు అంటే ఖచ్చితంగా అది నెగ్లెక్ట్ చేశారు అంటే నెక్స్ట్ టైము హీ మే హ్యావ్ టు సెల్ అవే హిస్ హోమ్ టు అఫోర్డ్ దట్. బట్ ఇండియాలో ఏంటంటే ఇప్పుడే ఇన్సూరెన్స్ వస్తుంది, గవర్నమెంట్ రిఫార్మ్స్ జరుగుతున్నాయి, ద గవర్నమెంట్స్ ఆర్ స్పెండింగ్ మనీ ఆన్ పబ్లిక్ అవేర్నెస్, ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఐ థింక్ వీఆర్ స్టిల్ ఇన్ ద వెరీ స్టార్టింగ్ వేవ్ ఇన్ ద కంట్రీ, మన ఇండియాలో. బట్ యూకేలో ఒకసారి డెంటిస్ట్ అపాయింట్మెంట్ మిస్ అయ్యి తర్వాత పంట నొప్పి వచ్చిందంటే దట్ విల్ హ్యాస్ టు సఫర్ ఫర్ అట్లీస్ట్ మంత్ ఆర్ 2 అపాయింట్మెంట్స్ దొరకవు. అక్కడ పేషెంట్ డాక్టర్ రేషియో చాలా తక్కువ. ఇండియాలో యూ కెన్ జస్ట్ వాక్ ఇన్ టు ఎనీ క్లినిక్, హార్డ్లీ ఒక 2-3 minutesలో దెర్ విల్ బి అ డాక్టర్ విత్ వేరీడ్ ఎక్స్పీరియన్స్ సీయింగ్ యూ అండ్ అడ్రసింగ్ యువర్ ప్రాబ్లమ్స్. ఇక్కడ ఏంటంటే యాక్సెసిబిలిటీ ఎక్కువ ఉంది కాబట్టి ఆ నెగ్లెక్ట్ ఎక్కువైపోయిందేమో అనుకుంటాను. ఇఫ్ డాక్టర్స్ ఆల్సో టెల్ పేషెంట్స్ పీరియాడిక్ అపాయింట్మెంట్ ఫాలో కాకపోతే నెక్స్ట్ అపాయింట్మెంట్, నేనేం చేస్తాను నా ప్రాక్టీస్లో 18 years నుంచి ప్రాక్టీస్లో ఉన్నా, నా అందరు పేషెంట్స్ 80% ఆఫ్ మై పేషెంట్స్ కమ్ అండ్ సీ మీ ఎవ్రీ 6 months. అండ్ 95% ఆఫ్ సచ్ పేషెంట్స్ డోంట్ హ్యావ్ ఎ డెంటల్ ప్రాబ్లమ్. కొంతమందికి అయితే క్లీనింగ్ చేసి ఒక 7-8 years అయింది. సో వాళ్ళ నుంచి రెవెన్యూ రాదు కదా, ఎలా బతకాలి? డౌట్ వస్తుంది వ్యూవర్స్కి.
ఎస్పెషలీ డాక్టర్స్, డెంటిస్టులు, వ్యూవర్స్ ఉన్నప్పుడు మరి ఎవ్రీ 6 monthsకి చెకప్కి వస్తే వాట్ డూ ఐ గెట్, హౌ డూ ఐ లివ్? నేను కన్సల్టేషన్ కూడా తీసుకోను. దోస్ పీపుల్ ఆర్ మై బ్రాండ్ అంబాసిడర్స్. దోస్ పీపుల్ హూ గెట్ క్లీనింగ్ డన్ ఎవ్రీ 6 months విత్ సమ్వన్, వాళ్ళు వెళ్ళి మాట్లాడుకుంటారు. మనం ఏమనుకుంటామంటే మనం మంచి చేసింది మాట్లాడుకుంటారు, చెడు చేసింది మాట్లాడుకుంటారు. అరే నువ్వు ప్రతి 6 monthsకి వెళ్ళి క్లీనింగ్ ఎందుకు చేయించుకుంటున్నావు? 7 years అయింది, మా డాక్టర్ ప్రతి 6 monthsకి పోతా వాళ్ళని క్లీనింగ్ చేయడు అన్నప్పుడు ఈఎంఐ కడతలేదు నా ప్రాక్టీస్కి నా పేషెంట్. సో దోస్ పీపుల్ కమ్, వచ్చినప్పుడు ఒకసారి ట్రీట్ చేస్తాము, ఆఫ్టర్ దట్ దే మెయింటైన్. అలాగా ఓవర్ ది లాస్ట్ 18 years మేబీ అబౌట్ 35,000 ఫ్యామిలీస్ హూ ఆర్ బ్రాండ్ అంబాసిడర్స్ టు మీ పర్సనల్లీ. నేను ఇనీషియల్గా చెప్పా 18 clinics ఉన్నాయని. ఆల్ దోస్ పేషెంట్స్ హూ మై ఇంటరాక్టెడ్ ఇన్ దోస్ క్లినిక్స్ స్టిల్ కమ్ ఆల్ ద వే సర్చింగ్ ఫర్ మీ వేర్ ఐ యామ్. ఎందుకు? ఆ బాండింగ్ అక్కడ పెట్టినప్పుడు దే కమ్. ఒక మంచి డాక్టరు అరణ్యంలో ప్రాక్టీస్ చేసిన, అంటే చీమలు తిరగని చిట్టడివి, రాక్షసులు ఉన్న కారడివి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్లో ఒక డాక్టర్ ఉంటే అవన్నీ దాటుకుంటూ పేషెంట్ మన దగ్గరికి వెతుక్కుంటూ వస్తాడు. ఆ కాన్ఫిడెన్స్ మనం ఆ పేషెంట్లో ఇన్స్టాల్ చేసినప్పుడు ఇంకా మనం ఆ టైంలో మరి ప్రొసీడ్యూర్ అవ్వనప్పుడు మీరు కౌన్సిల్ చేస్తారు సార్ వాళ్ళకి? ఎలా అంటే ఏం కౌన్సిల్ చేస్తారు? ఇప్పుడు పేషెంట్ ఇనీషియల్గా వచ్చినప్పుడు తక్కువని వాటి దగ్గర డబ్బులు తీసుకుని ప్రొసీజర్ చేయవలసిన అవసరం లేదు. ఇప్పుడు పేషెంట్ వచ్చినప్పుడు డెంటిస్ట్రీలో ఎలా ఉంటుంది, వాడు సరిగ్గా బ్రష్ చేసుకోకపోతే ఫస్ట్ చేయమని చెప్పాలి. ఓకే, బేసిక్ థింగ్స్, ఎమర్జెన్సీ కేర్ ఉంటుంది. వాడు వాపుతో వచ్చినప్పుడు ఏదో ఇన్సిషన్ అండ్ డ్రైనేజ్ చేయాల్సి వస్తుంది, లేదంటే ఇన్వెస్టిగేషన్స్కి పంపించవలసి వస్తుంది, యాంటీబయాటిక్స్ ఇవ్వాల్సి వస్తుంది, లేకపోతే అమెరికా నుంచి వచ్చాను వెళ్ళిపోతున్నాను అంటే క్లీనింగ్ చేయవలసి వస్తుంది. అంతే తప్ప నా పళ్ళన్నీ వంకర టింకర్గా ఉన్నాయి అని ఒక 20-year-old వచ్చాడు అనుకోండి, 20 years నుంచి వంకర టింకర్గానే ఉన్నాయి కదా, 2 daysలో నేను ఆల్టర్ చేసేస్తాం వల్ల వాళ్ళకి ఏమైనా మిస్ ఇండియా అని మిస్ యూనివర్స్ రాదు కదా. కాబట్టి ప్లానింగ్ ఫేజ్లోకి తీసుకొచ్చి ఇలా చేయబోతున్నాం అన్ని పేషెంట్ని కాన్ఫిడెన్స్ ఇచ్చి, ఓకే, ప్రీ అండ్ పోస్ట్ థింగ్స్ చెప్పి, ఓకే, అవన్నీ చేయడానికి ప్రైమరీ అపాయింట్మెంట్లో పెద్ద ఎమర్జెన్సీ కేర్ తప్ప మనం చేయవలసిన ట్రీట్మెంట్ పెద్ద ఉండదు అన్నది నా ఇంటెన్షన్. ఆ అష్యూరెన్స్ ఇస్తున్నాము. ఇప్పుడు వచ్చిన వెంటనే నేను కరోనా టైంలో చూశాను మెనీ హాస్పిటల్స్, ఐ విల్ నాట్ సే కార్పొరేట్ హాస్పిటల్స్, నోబడీ డైడ్ ఆఫ్ కార్డియాక్ అరెస్ట్. కరోనా వైరస్ టైంలో 80% ఆఫ్ మై డెంటల్ క్లినిక్స్ in the country were closed, fearing that corona is going to come and bite them in their mouth or in their nose. ఎందుకు? ప్రాపర్ ఇన్ఫెక్షన్ కంట్రోల్ మెజర్స్ ఉంటే అసలు కరోనా అసలు ఏం చేస్తుంది? నెగిటివ్ వెంటిలేషన్ క్లినిక్లో ఉంటాము, డిఎంహెచ్ఓ రిజిస్ట్రేషన్ ఉంటాము, ఒక సాచురేటరీ ఫాలో అయితే నా సుదీర్ఘమైన 18 years ఎక్స్పీరియన్స్లో మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ వెన్ హీ ర్యాంక్ ద బెల్, గంట కొట్టమని ఒకటి చెప్పారు చూడండి, అప్పుడెప్పుడు అదొక్కసారి పేట్రియాటిక్ ఫీలింగ్లో నేను నా ఫుల్ జీవితంలో 1 day క్లినిక్ బంద్ చేసి విత్ ద వెరీ నెక్స్ట్ డే ఐ డెంట్ హ్యావ్ మనీ ఇఫ్ ఐ సఫర్డ్ కరోనా వైరస్ ఫస్ట్ వేవ్లో. మై వైఫ్ టోల్డ్ మీ, ఇప్పుడు ఏ హాస్పిటల్కి వెళ్ళినా నీ కరోనా వచ్చిందంటే 16-17 lakhs ఖర్చు అయిపోయేటట్టు వాట్సాప్ మెసేజ్లు వస్తున్నాయి, మన దగ్గర అంత డబ్బు లేదు, నా ఏదో సేవింగ్ నెలకు 10,000 ఖర్చు పెట్టుకుని తినటానికి మనకు ఒక 20 months రిజర్వ్ ఉంది, ఈ తుఫాన్ వెళ్ళిపోనివ్వండి, కరోనా తుఫాను. నేను ఒకటే చెప్పాను మా వైఫ్కి, ఇన్నేళ్ళు ఆ పేషెంట్ కోసం మనం పనిచేసాం. థింక్, ఒక నిజంగా కరోనా వైరస్ వచ్చి అక్కడే చచ్చిపోవాల్సి వస్తే నేను చచ్చిపోతాను, పేషెంట్స్ సఫర్ అవుతూ నాకు ఇంట్రెస్ట్, ఐ కెనాట్ యాక్సెప్ట్ దట్. ఏంటంటే ప్రొఫెషన్లో స్టార్ట్ అయింది, ఒక ఎడిక్షన్ అయింది, కన్విక్షన్ అయింది, తర్వాత ఒక మ్యాడ్నెస్లోకి వెళ్ళిపోయాం, తర్వాత ఒక అబ్సెషన్ వెళ్ళిపోయాం. కెపాసిటీ, క్యాలిబర్, కాండక్ట్, ఈ 3 things ఏ డాక్టర్ దగ్గరికి అయితే ఉంటాయో ఆ డాక్టర్ సన్ ఎప్పుడు ఈస్ట్లోనే ఉంటారు అనుకుంటా. ఏజ్ పెరుగుతూ ఉంటుంది, తెల్లగా జుట్టు వస్తూ ఉంటుంది, తర్వాత రంగు వేసుకుంటాం, ఇవన్నీ ఉంటాయి. కానీ పేషెంట్ కేర్ అన్నది ఫ్లాలెస్నెస్ తోటి, ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్, ఐ విల్ రిపీట్ దిస్, ఫ్లాలెస్ కేర్, ఫ్లాలెస్నెస్ తోటి ఒక డాక్టర్ డెలివరీ చేస్తే వాడు పరబ్రహ్మ స్వరూపం అని పేషెంట్ మొక్కుతాడు. వాడు ఇచ్చి డబ్బులు, ఆయన ఇచ్చి దక్షిణ, గ్రాటిట్యూడ్ అన్నీ సెకండరీ, మనల్ని ఒక సింపుల్ హై పెడెస్టల్లో పెడతాడు. ఇప్పుడు గవర్నమెంట్స్లో కూడా, ఐఎమ్ నాట్ పొలిటికల్లీ ఓరియంటెడ్ మ్యాన్, ఇప్పుడు నరేంద్ర మోడీ కేమ్ ఫర్ ద సెకండ్ టైం, ఆయన మీద
ఆయన ఆరా మనం ఎప్పుడూ మన దేశం చూడనంత ఆరా చూపించి ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్లో పాపులరైజ్ చేశాడు కాబట్టి ఆయనకు ఓట్ చేశారు జనాలు. అది కానప్పుడు దెన్ వాట్స్ ద ఫన్? సపోజ్ మన స్టేట్లో ఉన్నాం, తెలంగాణలో. రేవంత్ రెడ్డి వర్క్డ్ ఫ్రమ్ ద గ్రాస్ రూట్ లెవెల్, మన హానరబుల్ సీఎం. ఇప్పుడు ఈ పార్టీలకు అతీతంగా ఆయన నిజంగా నిష్కామ కర్మయోగం చేస్తున్న మనుషులు. నిష్కామ కర్మయోగం ఏ డాక్టర్ అయితే చేస్తాడో, ఏ మనిషి అయితే చేస్తాడో వాడు దేవుడితోటి సమానము, దేవుడిని దాటి ఆవరాలో ఉంటాడు. సో మనం వర్క్ సెల్ఫ్లెస్గా చేయటం, సెల్ఫ్లెస్నెస్ తోటి చేయటం పారమౌంట్ ఇంపార్టెంట్ అనుకుంటాను నేను. ఎందుకు సార్ ఈ మధ్య ఇన్ని క్లినిక్స్ చూడడం జరుగుతుంది సార్? అవునండి, మేము చదువుకున్నప్పుడు దేర్ వాజ్ ఓన్లీ వన్ డెంటల్ కాలేజ్. మాకు ఇక్కడ ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఓసీ బాయ్, మీకు డబుల్ డిజిట్ ర్యాంక్ రాకపోతే సీట్ రాదు. అప్పుడు కర్ణాటకలో సీట్స్ ఎక్కువ ఉన్నాయి. తర్వాత ఇండియన్ పాపులేషన్ సైజ్ పెరుగుతుందని ఐ థింక్ ద గవర్నమెంట్స్ మేడ్ ఎ డెసిషన్ టు హ్యావ్ అ లాట్ మెనీ డెంటల్ కాలేజెస్. ఇప్పుడు మేము ఉన్నప్పుడు డబుల్ డిజిట్ ర్యాంక్ అంటే 99 ర్యాంక్ వస్తే ఎంబీబీఎస్ వస్తుంది, ఒక 300 ర్యాంక్ లోపల వస్తే బీడిఎస్ ఎండ్ అయిపోతుంది. ఈవెన్ రిజర్వేషన్ కేటగిరీలో ఉన్న వాళ్ళకు కూడా 300 కట్ ఆఫ్ అయి ఉండేది. మేము డిగ్రీలు తీసుకుని బయటకు వచ్చినప్పుడు మాదేదో 8,000 మెంబర్షిప్ ఉండేది, ఇప్పుడు లక్షల్లో నడుస్తుంది. సో పాపులేషన్ పెరిగింది కాబట్టి WHO పాలసీ ప్రకారము డెంటిస్టులు పర్ యూనిట్ సైజ్ పాపులేషన్కి ప్రతి 5,000 మందికి ఒక డెంటిస్ట్ ఉంటే ఫ్లాలెస్ కేర్ ఇవ్వచ్చు. ఓకే. సో అలాగా గవర్నమెంట్ పాలసీ నాకు తెలిసి కొంచెం ఓవర్ ప్రపోర్షనేట్గానే ఉండే. డ్యూరింగ్ దట్ 2001 to 5 డెంటల్ కాలేజెస్ మష్రూమ్ లైక్ క్రేజీ. వెల్, అంత ఉండకపోతే బాగుండేది. ఎందుకంటే ఆ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ 18 years తర్వాత ఫార్చునేట్లీ మంచి గురువుల దగ్గర శిక్షణ పొందాను కాబట్టి నేను మాట్లాడగలుగుతున్నాను. ఇప్పుడు యంగ్స్టర్స్ ఎలా ఉన్నారు? వచ్చామా, క్లినిక్ పెట్టామా, అదొక బిజినెస్ అయిపోయింది. ఐ స్పెండ్ 10 lakhs ఆన్ ఎడ్యుకేషన్, 30 lakhs ఆన్ పీజీ, 50 lakhs ఆన్ క్లినిక్. సో ఆబ్వియస్గా ఈఎంఐ ఉంది కదా, బ్యాంక్ వాడికి డబ్బులు కట్టాలి అంటే వాళ్ళు కూడా ఆ కమర్షియల్ థింగ్లోకి వెళ్ళిపోయారు. బట్ అది కాదు, ర్యాంక్ తెచ్చుకున్నవాడు. ఫార్చునేట్లీ ఐ డెంట్ స్పెండ్ ఎనీ మనీ. 10th class వరకు 10,000 కూడా ఖర్చు కాలే. ఐ స్టడీడ్ ఇన్ గురుకుల్, దెన్ ఐ స్టడీడ్ ఇన్ వెరీ నార్మల్ కాలేజ్. ఐ గాట్ అ ర్యాంక్, ఐ వెంట్ టు కాలేజ్. సో పెద్ద ఖర్చు పెట్టలేదు. పైగా దేశం ఒక డాక్టర్ని ట్రైన్ అవ్వాలంటే మా టైంలో గవర్నమెంట్ డబ్బులు ఖర్చు పెట్టేది మా మీద, మాకు స్టైఫండ్లు ఇచ్చేది. అన్నప్పుడు when this country nurtured me to be a doctor, it is my minimum duty to give it back to my society. ఆ వాల్యూలో ఉన్న టీచర్స్ మాకు చదువు చెప్పారు. చాలా డిసిప్లిన్ ఉండేదండి మాకు ఆ టైంలో. ఇప్పుడు ర్యాగింగ్ అంటే కాలేజెస్లో, ప్రొఫెషనల్ మెడికల్ కాలేజెస్లో దే టీచ్ దెమ్ డిసిప్లిన్ ఇన్ ర్యాగింగ్. గురువు పట్ల భక్తి. ఇప్పుడేముందండి, వాళ్ళు పేషెంట్ వచ్చి హాయ్ డాక్ అంటున్నాడా, హాయ్ డాగ్ అంటున్నాడా కూడా అర్థం కాదు. సో ఆ వాల్యూ, రెస్పెక్ట్ ఎందుకో సంహౌ ఈ రోజున మిస్ అవుతుంది. బట్ వస్తుంది. వి డిజర్వ్ దట్. అండ్ డిజర్వింగ్ రెస్పెక్ట్ అంటే మేబీ మనం ద వే వీ బిహేవ్, ద పేషెంట్స్ రెసిప్రోకేట్ ద సేమ్ వే. ఈ మధ్యన మనం చూస్తున్నాం లాట్ ఆఫ్ వైలెన్సెస్ అగైన్స్ డాక్టర్స్ ఇన్ ద కంట్రీ పెరిగిపోతుంది. ఐ డోంట్ నో, అవర్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ మస్ట్ రియలీ ప్రొటెక్ట్ డాక్టర్స్ టు హెల్ప్ దెమ్ ప్రాక్టీస్ వెల్. అదొక వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఉంది. మరి ఇంత సాచురేటెడ్ సిచ్యువేషన్లో మరి ఫ్యూచర్ డెంటిస్ట్రీ వాళ్ళకి ఏంటి సార్ మరి ప్రాబ్లం అవుతుందంటారా? ఏమవుతుంది అసలు? హెల్త్ కేర్ ఎప్పుడు సాచురేషన్ అన్న పాయింట్ ఉండదండి. ఓకే. ఎందుకంటే పాపులేషన్ సైజ్ గ్రో అవుతున్నప్పుడు కమింగ్ టు దిస్ డెంటిస్ట్రీలో సాచురేషన్ పాయింట్ అన్నది నాకు తెలిసి అవుతుందని అనుకోను. కాదు. ఓకే. ఉండదు. ఎందుకంటే ఒక డాక్టరు కరెక్ట్గా పేషెంట్స్ ఎంగేజ్ చేస్తే, ఇప్పుడు ఐ విల్ టాక్ అబౌట్ లైఫ్ స్టైల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇన్ ఇండస్ట్రీ అండి. మా చిన్నప్పుడు పచ్చి జామకాయ తినేటోళ్ళం, షుగర్ కేన్ తినేటోళ్ళం, హార్డ్ స్టఫ్ ఉండేది. ఇప్పుడు లైఫ్ స్టైల్ మీద బర్గరు, పిజ్జా. చిన్నపిల్లలకి పళ్ళు కూడా సరిగ్గా అవ్వట్లేదండి ఇఫ్ దే డోంట్ ఈట్ హార్డ్ స్టఫ్. ఇప్పుడు అన్నెసరీగా మనం టూ మచ్ ఆఫ్ వెస్టర్నైజేషను, హ్యూమన్ రైట్స్, ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు అనుకుంటూ మన నేటివ్ హ్యూమన్
మెథడ్ ఆఫ్ గ్రోత్ని చాలా డిస్టర్బ్ చేసేసాం. ఇప్పుడు మార్కెట్ డిస్టర్ప్షన్ బిజినెసెస్ చేయటం పక్కన పెడితే హ్యూమన్ డిస్టర్ప్షన్ ఆఫ్ ద హ్యూమన్ కోడ్ ఆఫ్ అవర్ జెనెటిక్స్ హ్యాస్ బీన్ డిస్టర్ప్టెడ్. లైఫ్ స్టైల్ డిజార్డర్, ఎల్ఎస్డి అంటాం. ఎల్ఎస్డి అంటే ఒక రకంగా పోలీసులు వచ్చి పట్టుకెళ్తారు. అది ప్రతి హ్యూమన్ బీయింగ్లో లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అన్నది పెరిగిపోయింది. చెప్తాను, డెంటల్లో ఏంటంటే ఊడవలసిన టైంలో పళ్ళు ఊడాలి. ఊడాలి అంటే సరైన పదార్థాలు తినాలి, సహజంతో గట్టి తినాలి. పేరెంట్స్, మదరు, ఫాదరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అయితే వాళ్ళకే టైం లేదు, ఆడ్ జాబ్స్ చేస్తారు, పిల్లల టైంకి చదవరు, ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతంత మాత్రంగానే ఉంది. సో అవేర్నెస్ తగ్గింది. అలాంటప్పుడు డెంటల్ ప్రాబ్లమ్స్ పెరుగుతాయి. నిజంగా డెంటల్ ప్రాబ్లమ్స్ నా ఒపీనియన్లో ఇండియాలో అవుట్ రేజ్డ్ పాండమిక్ సిచ్యువేషన్లో ఉన్నాం. ఓకే. సో ప్రతి కిడ్కి, ప్రతి పేరెంట్ ప్రతి 6 monthsకి డెంటిస్ట్ దగ్గర తీసుకెళ్తే ఉన్న డెంటిస్టులు 24/7. గవర్నమెంట్ అప్పుడు లా పాస్ చేయొచ్చు. ఐ థింక్ ఆల్ ద సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ కెన్ గో ఆన్ ఎ స్ట్రైక్ బికాస్ వీ డోంట్ హ్యావ్ యాక్సెసిబిలిటీ టు పేషెంట్, ఐ మీన్ డాక్టర్స్ కేర్. బికాస్ డాక్టర్ ఎంతసేపు పని చేస్తాం, 12 గంటలు పని చేయగలుగుతాడు ఒక గ్రేట్ కర్మయోగి, డాక్టర్ కర్మయోగి అయితే. బట్ 24 hours పని చేయాలంటే ఇట్స్ నాట్ హ్యూమన్లీ పాసిబుల్. నిజంగా ఇండియన్ పాపులేషన్ అందరూ డెంటల్ క్లినిక్ దగ్గర ఉంటే, కరోనా వైరస్ తర్వాత వైన్ షాపులు తెరిచినప్పుడు బయట లైన్లు చూసేటోళ్ళు చూసారు, అలాంటి లైన్లు ఉంటాయి డెంటల్ క్లినిక్ ముందు. కాబట్టి సాచురేషన్ పాయింట్ అన్నది అవేర్నెస్ క్రియేట్ చేస్తే ఉన్న డాక్టర్లు సరిపోరు. డెంటల్ కాలేజెస్ ఇంకా డిగ్రీ కాలేజెస్లా పెట్టాలి డెంటల్ కాలేజ్లో. అప్పుడు కూడా సప్లై డిమాండ్ని హెల్త్ కేర్ సిస్టమ్ మీట్ అవ్వదు. సో సాచురేషన్ అన్నది లేదు, తాత్కాలికమైన సూడో సాచురేషన్లో ఉన్నాము. నేను ఇందాక మీకు మాటల్లో చెప్పాను, నేను 2009లో హైదరాబాద్కి వచ్చి ప్రాక్టీస్ మొదలు పెట్టినప్పుడు చాలా మంది సీనియర్స్ అన్నప్పుడు డెంటిస్ట్రీ పని అయిపోయింది, గోల్డెన్ పీరియడ్ అయిపోయింది, చాలా కష్టపడాలి అంటే. ఏం కష్టపడాలి? ఫండమెంటల్గా నాకు చదువు చెప్పి నాకు పట్టా ఇచ్చి గవర్నమెంట్ వృత్తి పట్ల శ్రద్ధాభక్తులతోటి పనిచేయమని నన్ను లైసెన్స్ ఇచ్చినప్పుడు నేను ఫండమెంటల్గా ఏమేం చేయాలో అవన్నీ లిస్ట్ చేసుకుని ఈ రోజుకి అవి పాటిస్తున్నాను. కాబట్టి సిన్సియారిటీ, పంక్చువాలిటీ అండ్ హానెస్టీ ఫాలో అయిన ఏ డాక్టర్ అయినా, ఆత్మశుద్ధితోటి, అంతఃకరణ శుద్ధితోటి ప్రాక్టీస్ చేస్తున్న ఏ డాక్టర్ అయినా సాచురేషన్ పాయింట్ అన్నది టాబూవే. అలాంటి సాచురేషన్ పాయింట్ అన్నది ఏమీ లేదు. ఓకే సార్, అదే మీరు ఏంటి లైఫ్ స్టైల్ గురించి చెప్పారు సార్. మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారు సార్ మీ లైఫ్ స్టైల్లో? నేను కొంచెము ఓల్డ్ టైమర్ అండి. ఐఎమ్ అబౌట్ 41 years old. నేను చిన్నప్పుడు 3-4 years నుంచి పొద్దున్నే గ్రాండ్ పేరెంట్స్ కుక్కకి చైన్ కట్టి, వీ యూస్ టు హ్యావ్ అ పెట్ డాగ్. ఆ పెట్ డాగ్ని 4 o'clock ఆయన వాకింగ్కి వెళ్ళి అప్పుడు నన్ను కూడా వాకింగ్ తీసుకెళ్ళేటోడు. అలాగా somehow it has been ingrained into thing. ఈ రోజున కూడా this morning I got up at around 4 o'clock and I asked you which time you get up. You said you do your morning prayers at 5:30. We started shooting at 6 o'clock. 6 o'clock ki ee podcast record chesinappudu 95% of all the doctors must be walking, jogging, gymming. How many of them are doing yoga, meditation? None. So unscientific methods of lifestyle పెరుగుతాం వల్ల ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అన్నది పెరిగినాయి. సో నా దినచర్య మార్నింగ్ 4 o'clock లెగటము, ప్రాణాయామం చేయటము, యోగా చేయటము. ఐఎమ్ నాట్ రిలీజియస్ బట్ ఐ బిలీవ్ దట్ గాడ్ ఈజ్ ఇన్ మై పేషెంట్. సో ఎక్కువ స్పిరిచువల్గా ఉండటము, భౌతిక క్రియలు చేయటము. అండ్ దెన్ ఐ కమ్ టు మై క్లినిక్ at 9 o'clock. ఇందాక మీరు నీమ్ స్టిక్ గురించి చెప్పారు. Do you also use that? లేదండి, I do not have the luxury in this concrete jungle in Hyderabad. నేను చెట్లే పెంచట్లేదు. Maybe some NGO should go and have a strike against the government that Ayurvedic plants. Previous government లో హరితహారం అని చేశారు. They put all croton things and I don't know. ఆ హరితహారంలో లాస్ట్ గవర్నమెంట్ వాళ్ళు నీమ్ ట్రీస్ పెట్టున్నా, బబుల్ ట్రీస్ పెట్టున్నా అసలు చాలా బాగుండేది. బట్ ఐ డోంట్ థింక్ మోస్ట్ ఆఫ్ దోస్ ట్రీస్ దే ప్లాంటెడ్. ఐ డోంట్ నో. ఐ నీమ్ స్టిక్ అయి ఉంటే నాకు యాక్సెసిబిలిటీ. ఇఫ్ ఐ గెట్ ఎ నీమ్ స్టిక్ నాట్ ఓల్డర్ దాన్ 24 hours ఫ్రమ్ ద ట్రీ విచ్ ఐ కెన్ chew and do, I personally would prefer to use a neem stick. But instead I use a toothpaste
విచ్ ఈస్ నాట్ ఎసిడిక్ అండ్ నాట్ స్వీట్. మా నాన్న వాడింది, మా నాన్న వాడారు, నేను వాడాను, నా కూతురు వాడింది. ఐ యూజ్ అ టూత్ పేస్ట్ కాల్డ్ కోల్గేట్ స్ట్రాంగ్ టీత్ ఓకే. టు బ్రష్ మై టీత్ 5 to 7 minutes in the morning, and I do that after my breakfast. నేను పళ్ళు లెగిసిన వెంటనే తోముకోను, ఎందుకంటే లాట్ ఆఫ్ గుడ్ బ్యాక్టీరియా విచ్ ఇస్ ఇన్ మై మౌత్. ఓకే. I eat my breakfast, contaminate my mouth with breakfast, and then I clean my mouth after brushing in the morning. ఓకే. And I brush my teeth at night after eating, and after that I only consume liquids which are Okay. not sugary, and I allow bacteria to grow in my mouth, good bacteria to grow in my mouth, and I consume that bacteria which has all the probiotics and essential good things which culture in my mouth. I take that so that it is useful for my gut, and I brush my teeth only after my breakfast. ఓకే. Say at around, before coming to clinic, maybe at around 8 o'clock, 8:30. That's the time. I get up at 4 o'clock. I consume water, I consume honey, lemon, and all that, which is all healthy. And I follow a lot of intermittent fasting. So circadian rhythm follow చేయాలి. CR అంటాము. అంటే మనము హ్యూమన్ బీయింగ్ మన ఇండియాలోనే కాదు, గ్లోబల్గా కూడా ఒక సన్ సైకిల్ని ఫాలో అవ్వాలి. బిఫోర్ you go to work with sunrise, come back home by sunset, and సన్ సెట్ అయిపోయాక పెద్ద పని చేయవలసిన అవసరం లేదు. అంటే యూ కెనాట్ వర్క్ లైక్ ఎన్ ఔల్ అండ్ అ బ్యాట్. గబ్బిళాలు గుడ్ల గోబుల్లాగా, ఏదో కొంతమంది అంటారు దే బికమ్ ఒబేస్, దే వర్క్ ఆన్ యుఎస్ టైమింగ్ అంటాడు. దే గో టు వర్క్ ఎట్ 9 o'clock. అంటే అసురులు అంటే రాక్షసులు నైట్ టైం వర్క్ చేస్తారు మన పురాణాల ప్రకారము, మన ఇండియన్ కల్చర్ ప్రకారము. నైట్ టైం వర్క్ చేసేది ఏందో నాకు అర్థం కాదు. ఐ ట్రై టు వైండ్ ఆఫ్ మై ప్రాక్టీస్ బై 7-7:30. తర్వాత ఎవరైనా ఎమర్జెన్సీ వస్తే ఐ టెల్ దెమ్ వాట్ కేర్ దే నీడ్ టు టేక్ అండ్ పుష్ దెమ్ ఆఫ్. నేనైతే ఐ ఫినిష్ మై డైలీ రొటీన్ ఆఫ్ బై సన్సెట్. బై సన్సెట్ ఫుడ్ అన్నీ అయిపోతాయి. ప్రాక్టీస్ ఇప్పుడు ఆలోచిస్తున్నాను, చాలామంది సీనియర్లు బై ఎగ్జాంపుల్ దే క్లోజ్ బై 6 o'clock అండ్ గో హోమ్. బట్ నేను ఇంకా యంగ్స్టర్ అన్న ఫీలింగ్లో ఉంటూ మేబీ ఇన్ 1-2 years down the line బై సన్సెట్ ఇఫ్ యూ క్లోజ్ షాప్స్. నేను చూసానండి అస్సాము, ద ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ద కంట్రీలో వాళ్ళకి సన్ రైజ్ ముందే అవుతుంది. ద బిజినెస్ స్టార్ట్స్ బై 6 o'clock and by 5-5:30 it becomes dark and everybody goes home, eats and sleeps, and they get up early in the morning 4:45 I went for one of my friend's wedding to Assam. Coincidentally నేను చూసాను, ఏంటబ్బా, see when we went to a new place we wanted to explore the place, and హైదరాబాద్ లో the night starts at 10 o'clock. 10 o'clock ఏంటంటే వాళ్ళు దొంగలేమో అని కుక్కలు కూడా వెంటపడి, and then by the time it is about 2-2:30, this was about 10 years back, 10-10:30కి వచ్చేటప్పటికి చీకటి అయిపోయేది, నో ఫుడ్, నో హోటల్, నథింగ్. అండ్ బై మార్నింగ్ 3 o'clock హోటల్స్ ఓపెన్ అండ్ యూ గెట్ బ్రేక్ఫాస్ట్. సో మేము లేట్ నైట్ అయిపోతే 3 o'clock తిని మళ్ళీ పడుకునేటవాళ్ళం. అండ్ దెన్ వీ యూజ్డ్ టు అటెండ్ హిస్ మ్యారేజ్. దట్ వాజ్ a 3-day ceremony in that culture. So 3-day marriage ఆ అబ్బాయిది. I'm talking 10 years back, 3-day marriage. So వాళ్ళు they wanted to do it at 6 o'clock in the morning. We said చాలా దూరం నుంచి వచ్చాము, వెడ్డింగ్ అటెండ్ అవుతాను, డూ ఇట్ స్టార్ట్ ఇట్ at 10 o'clock అంటే దే బడ్జ్డ్ అండ్ దే డూడ్ దట్. అంటే మన హ్యూమన్ ఇన్ఫ్లుయెన్స్ ఏంటంటే కల్చర్ని కూడా మనం మార్చేసుకుని లేనిపోని పైశాచికానంలోకి వెళ్తుంది సొసైటీ అన్న ఒక బాధ యాజ్ అ పర్సనల్ హ్యూమన్ బీయింగ్గా చాలా ఎక్కువ ఉందండి. సో దట్స్ వాట్ ఇట్ ఇస్. మళ్ళీ నైట్ టైం మళ్ళీ బ్రష్ చేస్తారు? యా, నేను ఆఫ్టర్ ఐ ఫినిష్ మై ఫుడ్, eating my food at around 6:37, I brush my teeth after I go home from clinic by 8:30. Okay. Brush my teeth, again do some pranayama, and I slip into meditation and then go into sleep, and again get up at 3:30 or 4 in the morning. That's my daily routine. ఓకే. అంటే నాకే అలా అనిపిస్తుందో మరి అందరికి అనిపిస్తుందో తెలియదు సార్. అంటే బ్రష్ చేశాక ఒక ఆకలి ఫీలింగ్ ఉంటుంది. వైజ్ లైక్ దట్? That's all psychological. Psychological. There is no evidence to that. Okay. In modern day medicine or in our previous scientific literature of the Indian system of practice. అది పేస్ట్ వల్ల ఏమైనా డిపెండ్ అయి ఉంటుంది? ఏమీ లేదండి. పేస్ట్ లో ఉండేది ఏంటి, ఒక సర్ఫాక్టెంట్ ఉంటుంది నొరగ రావటానికి, ఒక అబ్రేసివ్ ఉంటుంది తోముకుంటానికి, అండ్ ఒక ప్రిజర్వేటివ్ ఉంటుంది, ఈ కాంబినేషన్ ఉండటానికి. అండ్ టూత్ పేస్ట్ వల్ల ఆకలి వేయటము, ఆకలి క్రియేట్ చేయటం ఏం లేదు. ఈ పాడ్కాస్ట్ చూసాక ఏమైనా పెద్ద కంపెనీలు ఏమైనా హంగర్ క్రియేటింగ్ టూత్ పేస్ట్ లాంటివి ఏమైనా అవుతాయి, ఉప్పు పప్పు సప్పుతో హంగర్ క్రియేటింగ్ టూత్ పేస్ట్ వస్తే చెప్పలేము, కానీ పైచచ్చిగా చెప్పలేము. యూ హ్యావ్ ఎ టూత్ పేస్ట్ టు వైటన్ టీత్, యూ హ్యావ్ ఎ టూత్ పేస్ట్ టు డిక్రీస్ gum bleeding, you have so many paste to decrease sensitivity. Why dentist?
ఐ థింక్ ది నేషనల్ హెల్త్ అథారిటీ ఇఫ్ దే ఎడ్యుకేట్ డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లేదు. ఐ థింక్ దే కెన్ బ్రింగ్ అప్ అ పాలసీ. సెన్సిటివిటీ ఉంటే ఈ పేస్ట్ వాడండి, ఈ ట్యాబ్లెట్ ఒకవేళ కార్డియాక్ స్ట్రోక్ వస్తే ఈ ట్యాబ్లెట్ వేసుకోండి. కార్డియాలజిస్టులు వేస్ట్, పేషెంట్సే డిసైడ్ ద ట్రీట్మెంట్. ఏం లేదండి, అన్యాయం పెరిగి కొద్ది ఇలాంటివన్నీ వస్తాయి, లైఫ్ స్టైల్ డిజార్డర్స్ వస్తాయి. ధర్మస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నారు. పాపాలు చేసిన వాళ్ళు ఇలాంటి వాటితోటే పోతారేమో ఈ కలియుగంలో. దట్స్ మై పర్సనల్ పర్స్పెక్టివ్ ఇన్ దాట్. కల్కి మూవీ చూసుంటారు కదా సార్, రీసెంట్లీ చూసానండి. దట్స్ అ వెరీ నైస్ మూవీ. హీ వాస్ టాకింగ్ అబౌట్ 2008-52లో అనుకుంటా. ఒక ఫస్ట్ 2 minutesలో 3 minutesలో I don't know whether it is a huge success. I didn't see the reviews and stars. But one of my junior doctor was like, no sir, movie ki veldamu, tickets unnai ante I went for a evening show. I was baga late ayipindi, 10 o'clock ayipindi. I had a hangover after seeing the movie. But personally speaking, that movie mana కురుక్షేత్రము సంగ్రామాన్ని మనము చిన్నపిల్లల స్టోరీ బుక్ కింద, నేను అన్నాను కదా ఇందాక డెంటల్ ప్లానెట్ భగవద్గీతని కంపేర్ చేస్తాను. చిన్నపిల్లలు అది స్టోరీ బుక్ లా చదువుతారు. మిడిల్ ఏజ్ గ్రూప్ వాళ్ళు దాంట్లో కొంత రొమాన్స్ ఉంది, అన్నీ ఉన్నాయి, హర్షద్వాదకాలు అన్నీ దాంట్లో ఉన్నాయి. ముసలోళ్ళు మోహక్షయం కోసం చేస్తారు. మోహక్షయం అంటే మోక్షం పొందాలి, భగవద్గీత నేర్చుకుంటారని చేస్తారు. బట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజన్ వాడు చాలా బాగా చూపించాడండి what India is going to be. He connected Shambhala with Kashi. So there's a lot of depth in spirituality. Asla correct meaning. I think those producers of that movie should really come out and tell on what concept they took the movie. Ante oka director, artsman, art director అసలు సినిమా ఇది ఈ కోణంలో చూడండి అంటే ఇట్స్ అ గ్రేట్ సర్వీస్ దే ఆర్ డూయింగ్ ఫర్ ద హ్యూమన్ రేస్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఇండియన్ పాపులేషన్ వాళ్ళకి చేసి ఒక 500,000 crores బిజినెస్ కన్నా ప్రతి చిన్న పిల్లాడు ఆ మూవీ చూసి ఆ ప్రాస్పెక్టివ్ దేనితో చూడాలి అన్నది మనం చెప్తే ఆ ఎంగేజ్మెంట్ సెంట్రిసిటీ. మా కన్సల్టేషన్లో కూడా పేషెంట్ సెంట్రిసిటీ ఎంగేజ్మెంట్. పేషెంట్ ఏ కోణంలో డాక్టర్ని చూడాలి అన్నది మనం సెట్ చేయగలిగితే పేషెంట్ ట్రీట్మెంట్ చేయించుకున్నట్టు ఆ మూవీ డైరెక్టర్స్ కూడా వాళ్ళు ఎలాగైనా బాక్స్ ఆఫీస్ పదలు కొట్టే ఉంటుంది. ప్రభాస్ ఉన్నారు, ఆల్ టాప్ హీరోస్ ఉన్నారు, వీళ్ళ ఫ్యాన్స్ తోటి డబ్బులు వచ్చేస్తాయి. బట్ ప్రతి మనిషికి ఏ కోణంలో ఆ సినిమా చూడాలన్నది ఆ డైరెక్టరు ఆ రైటరు చెప్తే ఐ థింక్ చాలా బాగా చేశారండి. అండ్ దట్స్ అ నైస్ మూవీ. కల్కి ఈజ్ అ నైస్ మూవీ అనిపించింది. అదే సార్, ఆ ఫ్యూచరిస్టిక్ దాంట్లో దెర్ ఇస్ నో వాటర్, డ్రాప్ ఆఫ్ వాటర్ కూడా ఉండదు, దెర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ గివింగ్ బర్త్. అలాంటి సిచ్యువేషన్స్ అండ్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్. యాజ్ యు ఆర్ ఎ ఫిజియోథెరపిస్ట్, గైట్ ప్లేస్ ఎ మేజర్ రోల్ ఇన్ యువర్ ప్రొఫెషన్, ఇన్ ఎనీ ప్రొఫెషన్. ఇఫ్ ద గైట్ ఈస్ రాంగ్, PCOD, PCOS గైట్ వల్లనే వస్తుంది. మనం చదువుకుంటాం ఆల్ MBBS డాక్టర్స్ అండ్ ఆల్ BDS డాక్టర్స్ అండ్ ఆల్ కైండ్స్ ఆఫ్ స్ట్రీమ్స్. గైట్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. వంకర్ టింకర్ గా నుంచుని ఫ్యాషనబుల్ గా మాట్లాడితే I used to see this హీరోయిన్ యాజ్ అ చైల్డ్. నేను కాలేజ్లో ఉన్నప్పుడు రాణి ముఖర్జీ ఉండే. ఆమె వాయిస్, వోకల్ కార్డ్స్ కొంచెం మ్యాన్లీ వాయిస్ చాలా బాగుంటుంది. సో ఆ టైంలో నేను మా క్లాస్మేట్స్ దే టు ట్రై టు ఇమిటేట్ రాణి ముఖర్జీ. అప్పుడు నవ్వినప్పుడు ఈ 2 పళ్ళు బయటకు వస్తాయి. సో అన్ని పళ్ళు సక్రమంగా ఉండి మనం లిప్స్ ని కరెక్ట్ గా ఓరియంట్ చేయకుండా ఇన్స్టాగ్రామ్ ఇలా సెల్ఫీలు చేసినప్పుడు రకరకాల ఫేసులు పెట్టినప్పుడు కూడా పళ్ళు ఎలాగైతే మూవ్ అవుతాయో సరిగ్గా నుంచోకపోతే ఆ PCOD, PCOSలో ఇప్పుడు చాలా ప్రివలెంట్గా ఉంది. ఇట్స్ వెరీ డిఫికల్ట్ ఫర్ యంగ్ కపుల్స్ టు కన్సీవ్ న్యాచురల్లీ in this country because our infertility treatments are on the outrage. When you cannot conceive properly, think about another 100 years from now. People cannot conceive. అందుకోసం ఆ సినిమాలో చాలా బాగా చూపించారు. కన్సీవ్ అయిన ఉమెన్ ఈజ్ లైక్ ఎ కోహినూర్ డైమండ్ అండ్ దే ఇంక్యుబేట్ దట్ లేడీ టు జనరేట్ ఎ సీరం విచ్ కెన్ ప్రాబబ్లీ గివ్ అమరత్వం టు పీపుల్. సో దాంట్లో కమల్ హాసన్ ని విష్ణుమూర్తి కింద చూపిస్తాడు. విష్ణుతత్వం ఈజ్ కమల్ హాసన్. చాలా బాగా తీశారు ఆ మూవీ. సో అది చూస్తా ఉంటే ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ కి పరాకాష్ట ఆ మూవీ అయ్యి వాటర్ దొరకని సిచ్యువేషన్ అయితే
ఐ థింక్ దెర్ మైట్ బి ఇప్పుడు ఎస్టీపీలు అంటాం, సూయేజ్ ట్రీట్మెంట్ ప్లాన్ అని ఓకే. ప్లాంట్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు వాటర్ రీసైక్లింగ్ ఇస్ వాట్ ద గవర్నమెంట్ ఫోకస్ ఆన్, రిన్యూవబుల్ ఎనర్జీ ఇస్ వాట్ ద గవర్నమెంట్స్ ఫోకస్ ఆన్. హూ నోస్ రేపొద్దున్న దేర్ కుడ్ బి అ సిచ్యువేషన్ వేర్ యువర్ ఓన్ యూరిన్ కెన్ బి ఫిల్టర్డ్ ఫర్ యూ టు డ్రింక్. So you can, there might be a system coming from the Musks of the world and Teslas of the world to create a system where your urine you can recycle and you can drink. Or maybe your urine can be a part of your IV fluid after treating it. రావచ్చు, ఏముంది. మ్యాన్ వర్సెస్ వైల్డ్ లో నేను Man vs. Wild లో ఉంది. అదే నాకు గుర్తొచ్చింది మీరు చెప్తుంటే. సో మీరు ఇప్పుడు చెప్పిన దాంట్లో నాకు 2 పాయింట్స్ యాడ్ అయ్యాయి సార్. సో దీనిలో అదే సెల్ఫీ తీసుకున్నప్పుడు ఇలా అని చెప్పేసి నేను ఈ పాయింట్ కూడా విన్నాను. యాజ్ లైక్ టెన్షన్లో ఉన్నప్పుడు కానీ ఆక్యుపేషనల్ హజార్డ్ అనొచ్చు, ఆక్యుపేషనల్ డిఫెక్ట్ అనొచ్చు. టెన్షన్లో ఉన్నప్పుడు కొంతమంది ఇలా ఉండడం దానివల్ల కూడా ఏమైనా అలైన్మెంట్ డిఫరెన్స్. డెంటల్ ప్రాబ్లమ్స్, నేను ఒక మనిషి నడుచుకుంటూ వస్తే వాడు నడిచే విధానం బట్టి వాడి ఫుట్ యొక్క ఆర్చ్ ఫామ్ ప్రకారము నోట్లో ఏం డిసీజెస్ ఉంటాయన్నది ప్రిడిక్ట్ చేయొచ్చు. దానికి స్మైలిస్ట్ అని ఒక డెంటిస్ట్, ఒక 35 years రీసెర్చ్, మరియా చిరాగ్ అని ఆవిడ హంగరీలో ఉంటుంది. షీఈస్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ అవర్ ఇండియన్ ఆయుర్వేదిక్ సిస్టమ్, యోగిక్ సిస్టమ్, పతంజలి యోగ సూత్రస్. షీ కెన్ రిసైట్ ద హోల్ పతంజలి యోగ సూత్రస్. ఆమె షీ కండక్టెడ్ ఎ కోర్స్ అండ్ ఆవిడ మాట్లాడుతున్నప్పుడు నాకు అనిపించింది, ఒక బాడీలో ఫేషియా అని ఒకటి ఉంటుందండి. ఆ ఫేషియా ఇంబ్యాలెన్స్ లోకి వెళ్తే లైఫ్ స్టైల్ డిజార్డర్స్ కి నాంది. ఎండోక్రైన్ గ్లాండ్స్ అండ్ ఎగ్జోక్రైన్ గ్లాండ్స్ ఇన్ ద హ్యూమన్ బాడీ మాల్ ఫంక్షన్, డెంటల్ ప్రాబ్లమ్సే కాదు సిస్టమిక్ ప్రాబ్లమ్స్ అక్కడ స్టార్ట్ అవుతాయి. దానికి సిఆర్ అని ఉంటుంది, హౌ మెనీ ఆఫ్ అవర్ పాపులేషన్ స్లీప్ ఆన్ టైం, స్లీప్ క్వాలిటీ. గురక పెడితే బాగా పడుకున్నా ఉంటాం, గురక పెడితే ఒక పెద్ద వ్యాధి. పీపుల్ డై ఫాస్టర్ when they snore at night. Snoring is a disorder. ఇలాంటి టాబూస్ ఇంకా మన ఇండియాలో చాలా నేసెంట్గా పాతుకుపోయి ఉన్నాయి. గురకపెట్టి పడుకుంటే అదొక యోగం అనుకుంటారు, అదొక రోగం. అది దానిలో కూడా ఒక హెల్తీ స్నోరింగ్, అన్హెల్తీ స్నోరింగ్ ఇట్ సెల్ఫ్, there is no healthy snoring. When you sleep peacefully, when you inhale oxygen to the right level, the endocrine glands and the exocrine glands in your body produce the right kind of hormones which will take you to a deep state of meditativeness called the alpha, beta, gamma stages of sleep. And when you rest peacefully, you don't need to sleep for 8 hours. You sleep properly, consciously for about 4 hours. The deep sleep గురించి మాట్లాడుతున్నాను. దాన్ని మెడిటేషన్లో ఆల్ఫా బీటా స్టేజెస్ ఆఫ్ మెడిటేషన్ అంటారు. ఇంకా చాలా ఉంటాయి దాంట్లో. ఈవెన్ అవర్ ప్రైమ్ మినిస్టర్, ఎందుకు అంతవరకు వెళ్ళట్లేదు, ద ఫస్ట్ పర్సన్ ఇన్ ద కంట్రీ ఆఫ్టర్ ద ప్రెసిడెంట్ ఈస్ ద ప్రైమ్ మినిస్టర్. హీ మైట్ బి వర్కింగ్ లేట్ అవర్స్ వెన్ హీస్ ట్రావెలింగ్ అక్రాస్ ద గ్లోబ్. హౌ మచ్ టైమ్ డూ యూ థింక్ హీ స్లీప్స్? ఇఫ్ హీ కమ్స్ అవుట్ అండ్ టాక్స్, హీ విల్ డెఫినెట్లీ టెల్. ఆయన నాకు తెలిసి 2:30, 3 o'clock లెగిసిపోయి నైమితికరంలో అన్నీ చేసేసుకుని హీ విల్ గో వాకింగ్. వి సీ హిస్ వీడియోస్ feeding wild animals and peacocks and all that. So I don't think he will sleep for more than 3 to 4 hours. He will go into the yoga nidra, then do deep sense of meditation, consciously sleep, and then next day morning anta pedda aina full hair merispoyina aina. When he is able to work so hard, the youth of this country can work better than Narendra Modi or better than any yogi when they keep their lifestyle properly. And doctors personally, వెరీ హెల్దీ సిచ్యువేషన్ ఉందంటే డాక్టర్స్ హెల్త్ ఈజ్ నేషనల్స్ ప్రాపర్టీ. డాక్టర్ 24/7 ప్రాక్టీస్ చేయగలిగి డిసీజ్ని క్యూర్ చేస్తే అసలు ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? ఇండియా విల్ బి అ డెవలప్డ్ నేషన్ టుడే, నాట్ ఆఫ్టర్ 5 years. ఇండియన్ ప్లానింగ్ కమిషన్ 11th ప్లాన్ అక్కర్లేదు, విజన్ 2040 అక్కర్లేదు, విజన్ 2020 అక్కర్లే. ఇఫ్ హెల్త్ ఈస్ గివెన్ ద ప్రయారిటీ బై అవర్ గవర్నమెంట్స్, డాక్టర్స్ ఆర్ ఎంపవర్డ్ టు వర్క్ ఫర్ మోర్ టైమ్. సింపుల్ అండి. నేనేమనుకుంటా అంటే, వాట్ ఈస్ ద బెస్ట్ వే? ఐ థింక్ నాకు ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్ వెన్ ఐ మేక్ మై జాబ్ మీనింగ్లెస్. వెన్ ద సొసైటీ హ్యాస్ నో ప్రాబ్లమ్ విచ్ ఐ హ్యావ్ టు ట్రీట్, I can retire as a happy soul. Ultimate meaning. And that's the ultimate best thing. When cancer specialists don't see cancer, they're jobless. When they're jobless, they have done వృత్తి ధర్మాన్ని నిర్వర్తించినట్టు. అంతే.
So when your job becomes meaningless and there is no cancer in the country, there is no need for these cancer hospitals. When there is no dental problem, there is no need of dentists in this country. You can dissolve the council and close all the dental colleges. But who is going to nurture that ecosystem? ఫ్రూగల్ మైండ్ సెట్ ఉన్న యంగ్స్టర్స్ టీ హబ్బుల్లోని, అటల్ ఇన్క్యుబేషన్ సెంటర్స్లోని హెల్త్ కేర్కి ప్రయారిటీ, ప్రివెంటివ్ కేర్కి ప్రయారిటీ ఇవ్వాలి. అవర్ అసోసియేషన్స్ షుడ్ మూవ్ టువర్డ్స్ ప్రయారిటీ, నాట్ ఎట్ క్రియేటింగ్ వాల్యూ అండ్ బిజినెస్. సో ఆ వాల్యూ క్రియేషన్ ప్రివెంటివ్ ప్రైమరీ కేర్లో వస్తే ఈ అలోపతిక్ హాస్పిటల్స్ యాక్సెస్ టు కేర్ ఎప్పుడు సరిగ్గా మనిషి బతకనప్పుడు వస్తాయి. So if they all maintain proper health and they are diseased free, I think health when prevails, India will become a developed nation. Okay. So that is what I think is the most important thing which I wanted to share. You may have asked me some other. సో అదే సార్, లైఫ్ స్టైల్ గురించి ఎలాగో మాట్లాడుతున్నాం కాబట్టి ఇదే ఇన్వాల్వ్ చేయాలనుకుంటున్నాను. యూత్ యంగ్స్టర్స్ గురించి చెప్తున్నారు కాబట్టి ఆల్కహాల్, స్మోకింగ్. ఏమండి, స్మోకింగ్ is good for health. You put this as a short. Smoking is good for health and it does not cause oral cancer. అని సిగరెట్ డబ్బా మీద వేస్తే ఐ థింక్ పీపుల్ విల్ స్టాప్ స్మోకింగ్. అంతే కదా. క్యాన్సర్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్. మనకి కల్కి మూవీకి వెళ్తే ఫస్ట్ నాకు అనిపించేది ముఖేష్. ఈ మధ్య నేషనల్ యాంథమ్ కూడా పాయ. నౌ దెర్ ఇస్ నో నేషనల్ యాంథమ్ ప్లేయింగ్ ఇన్ ది థియేటర్స్. ఇట్ ఈస్ ముఖేష్. ఎన్నిసార్లు నా గాజులు అమ్ముకున్నాను ఒక ఆవిడ చెప్తుంది, నాకు దవడ పోయిందని చెప్తుంది. దవడ పోయిందంట తప్ప నేను చేసిన తప్పని పిక్చరైజేషన్ టొబాకో ప్రివెన్షన్ ప్రోగ్రాంలో రావట్లా. ఎప్పుడైతే సిగరెట్ డబ్బా మీద టాక్సేషన్ పెంచి టొబాకో కల్టివేషన్ ఫర్ హార్మ్ఫుల్ యూజెస్ రిస్ట్రిక్ట్ చేసేస్తుందో గవర్నమెంట్, స్మోకింగ్ ఇస్ సచ్ అ ఈవిల్. స్మోకింగ్ ఇస్ బ్యాడ్ ఫర్ హెల్త్. స్మోకింగ్ ఒకటి బ్యాన్ చేయాలి యంగ్స్టర్స్కి. ఐ థింక్ ఇఫ్ సంబడీ ఈస్ ఫౌండ్ స్మోకింగ్ ఇన్ పబ్లిక్ ఏరియాస్, ఐ థింక్ ద పెనాల్టీ షుడ్ బి మేడ్ అబౌట్ 10,000 రూపీస్. ఇప్పుడు హెల్మెట్స్, నేను మొన్న ఏదో ఒక ఆర్టికల్ చూసా. ఐ థింక్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సైడ్ రైడర్ పెట్టుకోకపోతే లైసెన్సే క్యాన్సిల్ చేస్తారంట. హెల్మెట్ వెనకాల రైడర్ పెట్టుకోకపోతే 1,000 రూపీస్ ఫైన్ ఏదో పెట్టారు. అలాగా ఒక అడల్ట్ ఏజ్ కాదు అసలు స్మోకింగ్ బ్యాన్ చేయాలండి. ఇప్పుడు ఎంత దరిద్రం అంటే మన హెల్త్ పాలసీ, స్మోకింగ్ చేయొచ్చు, గుట్కా తినొచ్చు, లీగల్. వాడికి క్యాన్సర్ వస్తే గవర్నమెంట్ మళ్ళీ వాడికి ఆరోగ్యశ్రీలో నేషనల్ హెల్త్ పాలసీలో వాడు ఫ్రీగా ట్రీట్మెంట్ చేయటం ఎంత మూర్ఖత్వమో. ఇక్కడ ట్యాక్స్ తీస్తున్నారు, వాడి క్యాన్సర్ వస్తుంది. సో సి ఐ టెల్ యూ దిస్ ఫ్రమ్ ఎ బిజినెస్ స్టాండ్ పాయింట్. ఐఎస్బీకి వచ్చాను కాబట్టి ద రెవెన్యూ ద గవర్నమెంట్ గెట్స్ ఆన్ టొబాకో ఈస్ వెరీ హై. ద మనీ విచ్ దే స్పెండ్ ఆన్ దీస్ అన్ప్రివిలేజ్డ్ ఓరల్ క్యాన్సర్ ఫెలోస్ ఈస్ వెరీ లెస్ ఏమో. కాబట్టి అక్కడ ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది కాబట్టి దే ఆర్ నాట్ బ్యానింగ్ ఏమో అన్నది నా ఒపీనియన్. సెకండ్ థింగ్, క్యాన్సర్ కేర్ లో కూడా అద్భుతమైన టెక్నిక్స్ వచ్చేసినాయి ఇప్పుడు. గాన్ ఆర్ దోస్ డేస్ వేర్ దే డూ సర్జరీ, దే కెన్ రేడియేట్ టు దట్ సెల్. అడ్వాన్స్మెంట్ చాలా వచ్చింది. ఐ హ్యాడ్ అన్ ఎక్స్పీరియన్స్ విత్ ఇన్ సిటిజన్స్ హాస్పిటల్ వెన్ ఐ వాజ్ ద హెచ్ఓడి. ఐ టు సీ సో మెనీ ఓరల్ క్యాన్సర్స్ కమింగ్. ఓకే. ఏంటంటే స్మోకింగ్ చేయటం వల్లే ఓరల్ క్యాన్సర్స్ వస్తాయా అంటే ద ఆన్సర్ ఇస్ నో. ఐ నో పీపుల్ హూ నెవర్ సా సిగరెట్ ఇన్ దర్ లైఫ్ కమింగ్ విత్ ఓరల్ క్యాన్సర్స్, జెనెటిక్ ప్రీడిస్పోజిషన్, దట్స్ ఓకే. బట్ స్మోకింగ్ వల్ల ఓరల్ క్యాన్సర్స్ రావటము, క్యాన్సర్ వచ్చాక కూడా స్మోక్ చేస్తున్నారంటే దట్ ఫెలో డజంట్ డిజర్వ్ హెల్త్ కేర్ అండి. దట్ ఫెలో షుడ్ బి హ్యాంగ్డ్ ఇన్ పబ్లిక్ అండ్ దట్ షుడ్ బి ఫిల్మ్డ్ అండ్ బి షోన్ ఆన్ టీవీ. హ్యూమన్ రైట్ యాక్టివిస్ట్ నేను చెప్పేది రాంగ్ అనొచ్చు, బట్ యూ హ్యావ్ టు లీడ్ బై ఎగ్జాంపుల్. వాట్ ఆర్ యూ టెలింగ్ ద సొసైటీ? సిగరెట్ డబ్బా మీద స్మోకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్ అంటే స్మోకింగ్ ఎవడైనా మానేస్తున్నాడు. పైగా మన యంగ్స్టర్స్, యూత్, ఐఎమ్ గెటింగ్ స్ట్రెస్డ్ సో ఐ స్మోక్. స్మోకింగ్ ఈజ్ నాట్ అన్ ఎడిక్షన్. ఓకే. స్మోకింగ్ ఎడిక్షన్ కానే కాదు. 100% స్మోకర్స్లో ఒకడికో ఇద్దరికో ఎడిక్షన్ ఉంటుంది. సమ్ పీపుల్ సే ఇఫ్ ఐ డోంట్ స్మోక్ ఐ కెన్ నాట్ పాస్ స్టూల్ ఇన్ ద మార్నింగ్. ఆల్ దట్ ఈస్ సైకలాజికల్ ప్రాబ్లమ్ ఇన్ ద మైండ్. ఓకే. స్మోకింగ్కి మార్నింగ్ స్టూల్ పాస్ చేయడానికి ఏం రిలేషనో నాకు బయోకెమికల్ పాత్వే నాకైతే అర్థం కాలేదు. నాకు తెలిసిన లిమిటెడ్ నాలెడ్జ్ యాజ్ అ డెంటిస్ట్. అండ్ కొంతమంది అంటారు నికోటిన్ అర్జ్ ఉంటుంది అని. కాఫీ తాగినా కెఫీన్ వస్తుంది. నికోటిన్ యూ హ్యావ్, వై డూ యూ నీడ్ నికోటిన్? బేసికలీ హ్యాపీ హార్మోన్స్ ఉంటాయి, ఆక్సిటోసిన్,
ఇలాంటి హార్మోన్స్ అవన్నీ న్యాచురల్గా మనం బాడీని క్రమబద్ధంగా, ఎప్పుడైతే బాడీ స్థిరత్వాన్ని కోల్పోతాదో అప్పుడు ఆల్కహాల్ తాగాలనిపిస్తుంది. ఎందుకంటే బాడీలో ఆల్కహాల్ నుంచి ప్రొడ్యూస్ అయ్యి బయోకెమికల్ పాత్వేస్ వీడి బాడీలో లేనప్పుడు ఆల్కహాల్ చెడిపోతాడు. మన ఎండోక్రైన్ ఎగ్జోక్రైన్ గ్లాండ్స్ సరిగ్గా పనిచేయనప్పుడు ద బాడీ క్రేవ్స్ ఫర్ సంథింగ్ like smoking alcohol, which are not good things. Consuming alcohol on a daily basis, India has to be a developed nation. Sagotu manishi average Indian oka 10,000 సంపాదిస్తున్నాడు అనుకోండి, if he is spending about 1,000 rupees per day to drink some cheap liquor, they are spoiling their health. మళ్ళీ లివర్ పాడైతే ఆరోగ్యశ్రీ వస్తుంది. నా బాడీని పాడు చేసుకుంటాం నా రైటు, బట్టలు ఇప్పుకుని తిరుగుతూ నా హ్యూమన్ రైటు. అక్కడ ఏమైనా అయితే మాత్రం గవర్నమెంట్ నాకు డబ్బులు కట్టాలి. నేను మాత్రం నా బాడీ, దేవుడు ఇచ్చిన బాడీ, ఈ దేశం ఇచ్చిన బాడీ, ఈ భూమి ఇచ్చిన బాడీ ని మిస్యూజ్, అబ్యూజ్, టార్చర్ చేస్తాను. టార్చర్ అయింది మాత్రం గవర్నమెంట్ చేయాలి. రేవంత్ రెడ్డి ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ మై హెల్త్ బికాస్ హీ హాస్ టు గివ్ మీ మనీ యాజ్ అ పేషెంట్. సింపుల్ లాజిక్. దాన్ని బట్టే వాడికి ఓటేస్తాం. గవర్నమెంట్ కూడా షుడ్ టేక్ కేర్ ఆఫ్ మీ. నేను మాత్రం అన్ని అబద్ధ పనులు చేస్తాను. అసలు మన నేషనల్ హెల్త్ పాలసీలో ఏంటంటే యూ హ్యావ్ టు హ్యావ్ అ రికార్డ్. నీకు ఇన్సూరెన్స్ ఇవ్వాలి అంటే నువ్వు జిమ్మింగ్ చేస్తున్నావా, ఫిజియలాజిక్ ఎక్సర్సైజ్ చేస్తున్నావా అని గవర్నమెంట్ పాలసీ తీసుకొస్తే ఇండియా నెక్స్ట్ 5 yearsలో డెవలప్డ్ నేషన్ అవ్వకపోతే అవుతుంది. ఎందుకంటే హెల్త్ ప్రయారిటైజ్ చేసి గవర్నమెంట్, హెల్త్ ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీ. నీకు హెల్త్ నువ్వు మెయింటైన్ చేయకపోతే యూ హ్యావ్ నో ప్రివిలేజెస్. ఇంటికి పెన్షన్ పంపిస్తా, ఇవన్నీ ఎందుకు? మీరు టీత్ కలర్ బట్టి చూసి చెప్పేస్తారు సార్, అంటే లైక్ స్మోక్ చేస్తున్నారా లేదా? స్మోకింగ్ చేసినటువంటి ఇనిషియల్ కన్సల్టేషన్ లో అట్ దాట్ డిస్టెన్స్ ఫ్రమ్ యూ 3 feet డిస్టెన్స్ అని చెప్పొచ్చు. వాడు పళ్ళు చూస్తే చెప్పొచ్చు. వాడు నోరు తెరిసి అంటే స్మోకర్ అనేది ఎనీ డెంటిస్ట్ కాదండి, 3rd year BDS student still in training in our colleges can identify a smoker just by seeing the palate. Okay. సో స్మోకింగ్ ఎంత ఇల్ ఎఫెక్ట్ అంటే ఎవ్రీ పఫ్ యూ టేక్ యూ కిల్ 1 alveoli in your mouth, in your lung అనమాట. లంగ్ ఒక మంచి ద్రాక్ష, ఇట్స్ లైక్ ద్రాక్ష గుత్తులా ఉంటుంది. ఎన్నో లక్షల alveoli, ఎన్నో వేల పఫ్ఫులు తీసి ఎన్నో వేల alveoli చంపుకుంటే అది రీజనరేట్ కాదు, పాడు కాదు. మన హెల్త్ని మనం పాడు చేసుకుని మన ఇండియన్ డెవలప్మెంట్ స్మోకింగ్ వల్ల రిటార్డ్ అవుతుంది. ఐ థింక్ దెర్ కెన్ బి అ సైంటిఫిక్ సర్వే డన్ బై ది నేషనల్ రిజిస్ట్రీ ఫర్ క్యాన్సర్, NDC అని ఒకటి ఉంది, నేషనల్ క్యాన్సర్ రిజిస్ట్రీ అని ఒకటి ఉంటుంది. దాంట్లో ఓరల్ క్యాన్సర్ కమిటీ ఉంటుంది. ఇఫ్ దే రియలీ డూ అ రీసెర్చ్ ఇట్ కెన్ బి ప్రూవ్డ్ బై ద గవర్నమెంట్ దట్ because of unhealthy practices by the citizens of this country not maintaining their health properly, India is not able to become a developed nation. Imagine youth anta poddune legisi circadianism follow అయ్యి చేస్తే అసలు ఏముంటుందండి? we will be the second largest economy అని మన ప్రైమ్ మినిస్టర్ చెప్తాం, అబద్ధమే. we will be the world's best economy as India was in the time of Chandragupta Maurya and Nalanda. India was a hub for education. People from the west came to Nalanda 5,000 years back, learned our knowledge, went and developed technology. మన స్థాయి, మన రోజుకి మన హ్యూమన్ లివింగ్ డిటోరియేట్ అయ్యి మన సైన్స్ని వెస్టర్నైజ్ చేసి అలోపతిక్ వైద్యం కింద మనకి ఇక్కడ కాలేజీలో మేము డాక్టర్లు. మన ఆయుర్వేదిక్ ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆర్ ఫార్ బెటర్ దాన్ మెనీ అదర్ modern science methods. Ayurveda is the fundamental backbone of what these Westerners came, learned, went, repacked it as allopathy, and so many. Allopathy is one form of medicine. There are so many other modern ways of medicine which is not known to many of our human populations. అవన్నీ చేయటం కన్నా న్యాచురల్ బాడీని న్యాచురల్గా గ్రో చేస్తే మొక్కలాగా గ్రీన్గా పచ్చగా ఉంటుంది. సో దట్స్ మై టేక్ ఆన్ ఇట్. ఓకే. కలర్ని ఎలా డిఫరెన్షియేట్ చేస్తారు సార్? టీత్ కలర్లో టూత్ షేడ్లో 3 things ఉంటాయండి. ఇట్స్ కాల్డ్ ద వాల్యూ, హ్యూ అండ్ ద క్రోమా. వాల్యూ ఇస్ ద ట్రూ కలర్, హ్యూ ఇస్ ద బ్రైట్నెస్, వాల్యూ ఇస్ ది రిఫ్లెక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ద టీత్ అంటాము. సో ఎప్పుడైతే స్మోక్ చేస్తామో, సరిగ్గా బ్రష్ చేసుకోమో, ప్లాక్ డిపాజిట్ అయ్యి ఇట్ డస్ నాట్ రిఫ్లెక్ట్
లైట్ ప్రాపర్లీ, Okay, okay. తగ్గిపోతూ ఉంటుంది. ఓకే. సో హ్యూ తగ్గిపోతుంది కాబట్టి ఆ, అప్పుడు అవేర్నెస్ స్టార్ట్ అవుద్ది, వాళ్ళు ఏదో తేడా వచ్చింది అని అవేర్నెస్ ఉంటుంది. సో లుకింగ్ ఎట్ ద టీత్ కలర్ యూ కెన్ యాక్చువల్లీ సే ఇఫ్ ద పేషెంట్ ఇస్ బ్రషింగ్, యూ కెన్ సే ఇఫ్ ద పేషెంట్ ఇస్ స్మోకింగ్. అండ్ ఈ ప్లాక్ ఏదైతే ఉంటుందో వాట్ ఫార్మ్స్ ఆన్ ద టీత్, దానివల్ల ఎసిడిసిటీ ఇన్ ద ఓరల్ క్యావిటీ వల్ల దంతక్షయము అంటే డెంటల్ క్యావిటీస్ ఫార్మ్ అవుతాయి. సో ఇప్పుడు వీ వర్ టాకింగ్ ఆన్ బిగ్ థింగ్స్ నౌ, లెట్ అస్ గెట్ వెరీ లోకల్లీ. శ్రీకృష్ణుడు ప్రపంచం మొత్తము ఎవరికో నోరు తెరిస్తే ద గ్లోబ్ వాజ్ ఇన్ ద మౌత్ యాజ్ పర్ అవర్ మైథలాజికల్ స్క్రిప్ట్స్. కృష్ణ ఫ్యాన్స్, యూ కెన్ హ్యాష్ట్యాగ్ కృష్ణ ఫ్యాన్స్ ఫర్ డెంటల్ అవేర్నెస్. ఆ శ్రీకృష్ణుడు నోరు తెరిచినప్పుడు విశ్వం అంతా నోట్లోనే కనిపించింది. యాక్చువల్గా మన బాడీలో మౌత్ అండ్ ఓరల్ హెల్త్ ఈజ్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ది జనరల్ హెల్త్ ఆఫ్ ద పేషెంట్. ఓకే. డెంటల్ హెల్త్ వలన కార్డియాక్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, యూ నేమ్ ఇట్. అవర్ ఓరల్ క్యావిటీ ఈజ్ ది మిర్రర్ ఫర్ ద కెన్ యూ యాడ్ ఫ్యూ ఎగ్జాంపుల్స్ సార్? పెరోడాంట్రైటిస్లో ఉన్న బ్యాక్టీరియా ఇన్ఫెక్టివ్ ఎండోకార్డైటిస్లో ఉంటుంది. ది అటెరోస్క్లెరోటిక్ ప్యాచ్ ఓకే of the blood vessel after a cardiac bypass surgery, the bacteria which is there in that part of the thing is proven source is in the gum. So periodontal health, gum health అంటే చిగుళ్ళ హెల్త్ కార్డియాక్ డిసీజెస్కి వస్తాయని randomized double blinded clinical control studies ఉన్నాయి. How many of us are aware about it? How many of our doctors tell our patients? గుండె నొప్పి వస్తే అమ్మో అని తిరుగుతారు. గమ్ హెల్త్ ఎవర్ నెగ్లెక్టెడ్. సెకండ్, గమ్ హెల్త్ వలన ప్రీమెచ్యూర్ లేబర్, ఓకే, ప్రీటర్మ్ బేబీస్, అబార్షన్స్ అవుతాయని కూడా సైంటిఫిక్ లిటరేచర్స్ ఉన్నాయి. ప్రెగ్నెంట్ ఉమెన్ ప్రతి 2 monthsకి వాళ్ళ డెంటల్ హైజీన్, ఎందుకంటే హార్మోనల్ చేంజెస్ వచ్చినప్పుడు ప్రెగ్నెన్సీ జింజివైటిస్ వస్తుంది, వాళ్ళు సరిగ్గా తోముకోలేరు. దానివల్ల రిలీజ్ అయిన ఎగ్జోటాక్సిన్స్, ఎండోటాక్సిన్స్ విల్ లీడ్ ఇన్ టు ప్రీ మెచ్యూర్ బేబీస్, లెస్ బర్త్ వెయిట్ బేబీస్. ఇప్పుడు మన నేషనల్ ప్రోగ్రామ్ అంటే ప్రతి ప్రెగ్నెంట్ ఉమెన్ ఇన్ ఎవ్రీ విలేజెస్ ఒక గుడ్డు పెడతారు, పౌష్టికాహారం గవర్నమెంట్ ఇస్తుంది. నోట్లో ఉన్నది నాట్ ఫర్ గాటన్. నోటితో అన్నం తింటున్నామని మన గవర్నమెంట్స్ గుర్తుపెట్టుకున్నప్పుడు మీరు ఇది షార్ట్ కింద వేయచ్చు. సో ఏంటంటే యూ హ్యావ్ టు ఈట్ త్రూ ద మౌత్. అన్నం నోటితో తినాలి, నోరు శుభ్రంగానే ఉంటాయి కదా, ఆరోగ్యం శుభ్రంగా ఉంటుంది. అది దాని గురించి విశ్వం అంతా నోట్లో ఉంటుందండి. 32 పళ్ళు ఆరోగ్యంగా ఉంటూ డెంటల్ ప్రాబ్లం లేని మనిషి 85 years ఉంటుంది. వెన్ ఐ వాజ్ ఇన్ మై ట్రైనింగ్ ఇట్ వాజ్ సెడ్ ఇన్ జర్మనీ, at 80 you will live to be a century if you have at least 8 natural teeth in your mouth at 80 years అంటారు. ఓకే, 8 natural teeth 80 years దగ్గర ఉండి నవలగలిగితే వాడు 80 years నుంచి 100 years బతుకుతాడు అని జర్మనీలో అంటారు. దట్స్ ఎ ప్రావర్బ్ దేర్. ఇఫ్ యూ హ్యావ్ 8 natural teeth in your mouth at 80 years you will live to be a century. If you are having all 32 teeth in your mouth and chewing your food properly and correctly, it will get digested and gastrointestinal health అంటాము. నవలకుండా మింగితే ఈసోఫేగస్ నుంచి గ్యాస్ట్రోఇంటెస్టినల్ సిస్టమ్ అంతా ట్రాక్ అంతా మాల్ ఫంక్షన్ అవుతుంది. ద ఫస్ట్ లెవెల్ ఆఫ్ డైజెషన్ స్టార్ట్స్ ఇన్ ద మౌత్. వెన్ యూ చూ యువర్ ఫుడ్ ద బ్రేక్ డౌన్ ఆఫ్ స్టార్చ్ హ్యాపెన్స్ ఇన్ ద మౌత్ బికాస్ ఆఫ్ యువర్ సలైవా. దాంట్లో థైలిన్ అని ఒక ఎంజైమ్ ఉంటుంది. అది బ్రేక్ డౌన్ కాకుండా మింగిన ఆరోగ్యం. అమృతాన్ని మింగేస్తే, అమృతం సాలిడ్ అనుకోండి, ఓకే, అమృతం ఇస్ దట్ హోలీ ఫుడ్. సపోజ్ అమృతము ఒక ఆలుగడ్డలాగా క్యూబ్లా ఉందనుకోండి, అమృతాన్ని నవలకుండా మింగేస్తే అరగదు. ఇట్ జస్ట్ కమ్ అవుట్ ఆఫ్ యువర్ నెక్స్ట్ డే మార్నింగ్. దానివల్లే ఈ హెమరాయిడ్స్ అన్ని ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఇంప్రాపర్ ఫుడ్ తినటం వల్ల హెమరాయిడ్స్ వస్తున్నాయి. ఆల్ ది దట్స్ కాల్డ్ కోలోప్రాక్టాలజీ నౌ. దట్స్ అ న్యూ సబ్ స్పెషాలిటీ అరైజింగ్. People who look at the lower GI tract, large intestine to anus,
ఉన్న అదంతా కోలోప్రాక్టాలజీ అని కొత్త డిపార్ట్మెంట్ లాగా ఫార్మ్ అవుతున్నారు. ఓకే. ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి? నవలకొండ తిని మింగి చెత్తంతా తిని మొబైల్ చూస్తూ తింటాము. మొబైల్ మీద ఉన్న ఇంట్రెస్ట్ నువ్వు నవిలుతాను షోయింగ్ మీద ఉండేది. షోయింగ్ మీద ఉండదు. సరిగ్గా నవిలి మింగితే 80% ఆఫ్ హెల్త్ అక్కడ వస్తుందండి. ఓకే. ఇంకొకటి, నా సో మెనీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్లో పీపుల్ యూజువలీ కమ్ టు హాస్పిటల్స్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ న్యూట్రిషన్. హాస్పిటల్స్లో పేషెంట్స్ వాళ్ళు ఆలోచిస్తే హాస్పిటల్ ఏం న్యూట్రిషన్ పెడుతున్నారు? కర్డ్ రైస్, దాల్ రైస్. న్యూట్రిషనిస్ట్ ట్రైనింగ్ దేవుడా అసలు. నాకు సైంటిఫిక్ న్యూట్రిషన్ సప్లిమెంట్స్ ఒక హాస్పిటల్ ఐసీయూలో సిక్ పేషెంట్కి ఉండదు. హౌ మెనీ ఆఫ్ అవర్ హాస్పిటల్స్ ఫర్ ఇన్ పేషెంట్స్ గివ్ ద నైట్ న్యూట్రిషన్? ఒక పేషెంట్ యావరేజ్ లెంగ్త్ ఆఫ్ స్టే హాస్పిటల్లో 5 days ఉందనుకోండి, మీరు ఇంట్లో కూర్చుని 5 days హాస్పిటల్లో ఫుడ్ తింటే మీరు హాస్పిటల్ అడ్మిట్ అవ్వాల్సిన అవసరం. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఫ్రమ్ ఎయిమ్స్ టు ద లాస్ట్ హాస్పిటల్ ఇన్ ద లాస్ట్ విలేజ్ ఇన్ దిస్ కంట్రీ. ఓకే, ఐ వుడ్ నాట్ సే లాస్ట్ విలేజ్ ఇన్ దిస్ కంట్రీ. అక్కడ మాత్రం కరెక్ట్ ఫుడ్డే పెడతారు, ఎందుకంటే ఆర్గానిక్ ఫుడ్ దొరుకుతుంది. కలుషితం లేని ఆహారం పెడతారు కాబట్టి ఐ థింక్ ఏరియా హాస్పిటల్స్లో ఇన్ పేషెంట్లకి వాళ్ళకి రైట్ ఫుడ్ దొరుకుతుంది. బట్ ఢిల్లీ లాంటి ప్లేస్లో, ఎయిమ్స్ లాంటి ప్లేస్లో వాళ్ళకి ఏం ఫుడ్ పెడతారు, దాని క్వాలిటీ ఆఫ్ న్యూట్రిషన్ ఏంటి అన్నది మన న్యూట్రిషన్ కౌన్సిల్స్ అన్నీ పడుకున్నాయి. అసలు హ్యూమన్ తినవలసిన రైట్ న్యూట్రిషన్ ఏంటి, పర్మిసిబుల్ లిమిట్లో ఏమేమి ఉంటాయి అన్నది ఇట్స్ అ బిగ్ మిస్సింగ్ సిచ్యువేషన్. ఇప్పుడు ఫుడ్ గురించి చెప్తుంటే ఇప్పుడు నార్మల్గా మనం తాగే వాటర్ కూడా ఎంతవరకు కరెక్ట్? ఎప్పుడైతే వాటర్ ఎసిడిక్గా ఉంటుందో అది డిసీజ్ని హ్యూమన్ బీయింగ్లో ప్రొడ్యూస్ చేస్తుంది. హాస్పిటల్స్లో మ్యాండేటరీగా ఆల్కలైన్ వాటర్ ఆర్ వాటర్ బ్యాలెన్స్, pH న్యూట్రల్గా ఉన్న వాటర్ తాగితే బాడీలో ఉన్న ఆమ్లతత్వాన్ని, ఎసిడిసిటీని తీస్తే ఈజ్ పోయి ఈజ్లోకి వెళ్ళి రోగి యోగిలాగా మారుతాడు. అంటే యుల్ బీ peaceful, easeful and restful, and your physiological cellular metabolism will be maintained. Acidic things తాగటం వల్ల యూజ్ ఉండదు. మరి ఏంటి సార్ ఫిల్టర్ వాటర్స్ ఏంటి? ఏం లేదండి, పైచాచిక ఆనందం. 25-30 years బ్యాక్ నేను నా చిన్నప్పుడు వాటర్ ఫిల్టర్ ఉండేది ఏంటి సెడిమెంటేషన్ చేయడానికి. ఇప్పుడు వాటర్లోంచి సాల్ట్ తీసేసి వాటర్ ఒక కంపెనీ అమ్ముతుంది. ఇది ఏంటంటే ఇండస్ట్రియలైజేషన్, సెరామిక్ సిలిండర్స్ మధ్యలో ఏదో పైశాచిక ఆనందం. అదే మీ కల్కి మూవీకి మనం ప్రిపేర్ అవుతున్నాం. ఇండియా ఈజ్ ప్రిపేరింగ్ ఫర్ ద కల్కి మూవీ, దట్ ఫ్యూచర్. బాక్స్ ఆఫీస్ రికార్డ్ని హిట్ చేయడానికి ఈ ఒకటి ఏమంటారు, డబుల్ ఆస్మోసిస్ అంటారు, రివర్స్ ఆస్మోసిస్ అంటాడు, తర్వాత మళ్ళీ కాపర్ ఇన్ఫిల్ట్రేషన్ అంటారు. కాపర్ రిచ్ వాటర్ కాపర్ బాటిల్లో తాగాలని తిరుగుతున్నారు. కాపర్ న్యాచురల్గా వచ్చి కాపర్ మాత్రం తీసేస్తాం ఏంటి, 1,00,000 రూపాయల మెషిన్ కొని. సో వాటర్ నాకు తెలిసిన పరిజ్ఞానం ప్రకారము ద సెల్ ఆఫ్ ద హ్యూమన్ బాడీ ఈజ్ అ బేసిక్ ఆర్ అన్ ఆల్కలైన్ సబ్స్టెన్స్. ఎప్పుడైతే ఎసిడిసిటీ తగ్గుతుందో ఆరోగ్యం పెరుగుతుంది. ఎందుకు మనం వాటరు, ఐ హ్యావ్ హర్డ్ బ్రాండ్స్ దట్ వాటర్ ఈజ్ సోల్డ్ ఈవెన్ ఫర్ 1,000 rupees a liter or even beyond. Film stars, cricketer, the Virat Kohli, recently I watched. What does Virat Kohli do? I think he drinks water which is gold infiltrated. Yes. Gold infiltrated water. Gold can be consumed by human beings to make our cellular mechanism better. It is there in our old Vedas. It's not there in scientific literature now. ఇప్పుడు గోల్డ్ పార్టికల్స్, అయానిక్ పార్టికల్స్ ఇన్ఫిల్ట్రేట్ వాటర్ తాగితే ఆరోగ్యం. మేబీ అలాంటి వాటర్ తాగి రిచ్ పీపుల్ ఉన్నారు, బట్ యాక్సెస్ టు మనకు నెక్స్ట్ ఇండియన్ కల్కి ఒక 500 years తర్వాత మన యూరిన్ని మనం రీసైకిల్ చేసుకుని తాగే పరిస్థితి రాకుండా ఉంటే బాగుంటుంది. అప్పుడు దాకా హ్యూమన్ బీయింగ్స్ ఉండాలి. మరి ఇప్పుడు ఏం చేయాలి సార్? మీరు చాలా కన్ఫ్యూజన్ లో పెట్టారు. నేను కన్ఫ్యూజన్ ఏం లేదండి, ఫాలో ద సర్కాడియన్ రిథమ్. లేదు సార్, వాటర్ గురించా సాధింత వరకు కుండలో నీళ్లు తాగితే ఓకే స్టెప్ అంటే యూ కెనాట్ డ్రింక్ వాటర్ విత్ అ లాట్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ విత్ ఇట్. కీప్ ద వాటర్ ఇన్ అ పాట్, స్టోర్ ఇట్ ప్రాపర్లీ, ఫిల్టర్ ఇట్ నైస్లీ, డ్రింక్ దట్ వాటర్. దట్స్ ద బెస్ట్ వాటర్. ఇప్పుడు water pumped with high velocities which has a lot of molecular kinetic energy, when you drink it, you also behave like that.
కొంతమంది బాగా కోల్డ్ వాటర్ తాగుతారు. ఏమంటే దానివల్ల ఏం ఎఫెక్ట్స్ సార్? మన గమ్స్కి? బాడీలో దిస్ ఐ కెన్ టెల్ యూ ఆల్ ది యాసిడ్స్ ఇన్ అవర్ స్టమక్ విచ్ డైజెస్ట్ ఫుడ్ ఆర్ ఆల్ ఎసిడిక్. If the acidity increases in the stomach, you will fall sick. When you eat food, you will have to drink. You should allow your acids in the body to digest your food. After that, you have to neutralize it. It should come out neutral. సో వాటర్ ఎప్పుడైనా న్యూట్రల్ కానీ ఆల్కలైన్ కానీ ఉంటే హెల్త్ని ప్రమోట్ చేస్తుంది. టూ మచ్ ఆఫ్ ఎసిడిక్ బెవరేజెస్ ఆర్ నాట్ ఓన్లీ గుడ్ ఫర్ టీత్, నాట్ ఓన్లీ గుడ్ ఫర్ ద హ్యూమన్ బాడీ. ఓకే. సో ట్రై టు డ్రింక్ న్యాచురల్ వాటర్, స్ప్రింగ్ వాటర్. మనకి అది యాక్సెస్ ఉండదు కాబట్టి అట్లీస్ట్ వాటర్ని ఒక 24 hours ఒక కుండలో పెట్టుకుని దాని కైనెటిక్ ఎనర్జీ తగ్గించి, మాలిక్యులర్ కైనెటిక్ ఎనర్జీ అంటాం. క్వాంటమ్ ఫిజిక్స్ ఎక్స్ప్లెయిన్స్ దాట్. ఐ డోంట్ వాంట్ గెట్ ఇన్ టు దాట్ టాపిక్. సో మాలిక్యులర్ క్వాంటమ్ energy of water can be brought to zero when you place it in a pot for 24 hours and then drink that water. That water will be neutral, water will be peaceful, and it will help you drink. And that is what most of these modern day sadgurus and teachers also advocate in their spiritual channels and all that. And that's a healthy practice. India has been doing that. Most of our sadhus and sages, who have that big stick with white cloth and a red cloth, they use that to drink water. And they drink water not from a plastic bottle. They drink from an earthen vessel. If it is packed in a container, they don't drink. That's healthy living. It's not religion, it's healthy living. హెల్దీ లివింగ్. మనం చాలా పాయింట్స్ కవర్ చేసుకుంటూ వచ్చాం సార్. Yes. దానిలో బాగా కన్సర్నింగ్ ఉన్నవి కొంతమందికి, అది నేను అడగాలనుకుంటున్నాను. కొంతమందికి ఎంత కేర్ తీసుకున్నా కూడా, బ్రష్ చేసి రిన్స్ చేసి మంచిగా ఉన్నా కూడా బ్యాడ్ బ్రెత్ వస్తూ ఉంటుంది. సో అది ఎందుకు అనేది వాళ్ళు రూల్ అవుట్ చేయలేకపోతారు సార్. సో ఐ విల్ రీఫ్రేజ్ యువర్ క్వశ్చన్. ఓకే. బ్యాడ్ బ్రెత్ ఎందుకు వస్తుంది, ఎవరిలో వస్తుంది, ఎప్పుడు వస్తుంది, అంతే కదా మీ క్వశ్చన్? అంతే. ఓకే. సో బ్యాడ్ బ్రెత్ ఎప్పుడంటే ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం ఇందాక డిస్కస్ చేసినట్టు, బ్యాడ్ బ్రెత్ కమ్స్ బికాస్ ఆఫ్ ఇంప్రాపర్ ఓరల్ హైజీన్ టెక్నిక్స్. ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. 2 పూట్ల బ్రష్ చేసుకుంటాం, 5 to 7 బ్రష్. ఇవన్నీ చేశాక కూడా వెన్ యూ కన్జ్యూమ్ రా ఫుడ్, ఎసిడిక్ ఫుడ్, యాసిడ్ తోటి కడుపులో కలిసినప్పుడు, మీరు చికెన్ కర్రీ బాగుండారు అనుకోండి ఊర్లో, పక్కింటోడు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఆ గుమ్మలు పక్కింటికి సో ఆ ఇంట్లో చికెన్ ఉండారు, మంచి డిష్ వండారు అన్నది, మంచి డిష్ వండారు అన్నది ఉంటుంది. సో అలాగే ఎప్పుడైతే మన కిచెన్ ఈజ్ ఆర్ స్టమక్, నవిలి మింగాక మంచిగా నవిలి మింగితే, మంచిగా నవిలి మింగితే, మంచిగా నవలకుండా మింగితే కూడా బ్యాడ్ బ్రెత్ వస్తుంది. ఎందుకంటే అది డైజెస్ట్ అవ్వదు, సగం బయటకు వస్తుంది. దానివల్ల పళ్ళు పాడవుతాయి, బ్యాడ్ బ్రెత్ వస్తుంది. వెన్ యూ ఈట్ అ లాట్ ఆఫ్ ఎసిడిక్ ఫుడ్, ఎసిడిక్ ఎన్విరాన్మెంట్లో ఫ్యూమ్స్ బయటికి వచ్చినప్పుడు కూడా బ్యాడ్ బ్రెత్ వస్తుంది. సో చూయింగ్ ఫుడ్ ప్రాపర్లీ అండ్ స్వాలోయింగ్, ఈటింగ్ మోర్ బేసిక్ ఫుడ్ ఆర్ న్యూట్రల్ ఫుడ్ విల్ నాట్ గెట్ బ్యాడ్ బ్రెత్ అండ్ అల్సర్స్ ఆల్సో ఇన్ ద స్టమక్. సో బ్యాడ్ బ్రెత్ వస్తానికి నెంబర్ 1 రీజన్ పళ్ళు తోముకోకపోతాము. 2 ఎసిడిక్ ఫుడ్ని కన్జ్యూమ్ చేయటం, సరిగ్గా డైజెషన్కి ఛాన్స్ ఇవ్వకపోతాం. రా ఫుడ్ తినొచ్చు, బట్ టూ మచ్ ఆఫ్ ఎసిడిసిటీ ఇన్ స్టమక్ వచ్చినప్పుడు పొట్ట పెరగటము, ఒబెసిటీలోకి వెళ్తాము. అంటే వేళ మరిచి తిన్నప్పుడు, ఇందాక నేను సర్కాడియన్ రిథంలో చెప్తుంటే చూడండి, టైంకి తినాలి, టైం కరగాలి అని. టైంకి తినకపోయినా తిన్నప్పుడు మనకి జ్యూసులు, డైజెస్టివ్ జ్యూసెస్, యాసిడ్స్ కడుపులో లేనప్పుడు తిన్న బ్యాడ్ బ్రెత్ వస్తాయి. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ప్రతిసారి బ్రష్ చేసుకున్నప్పుడు కరెక్ట్గా బ్రష్ చేసుకుంటే బ్యాడ్ బ్రెత్ని అవాయిడ్ చేయొచ్చు. బ్యాడ్ బ్రెత్ ఇవన్నీ చేసా కూడా కొంతమందికి బ్యాడ్ బ్రెత్ ఉంటుంది. కొంతమందికి జెనెటికల్గా ఎసిడిక్ సలైవా ఉంటుంది. ఒక శిశువు పుట్టినప్పుడు, వెన్ వీఆర్ బోర్న్, our mothers do not know how to maintain our oral hygiene till we are 5 years. పళ్ళు రాలేదు కాబట్టి నోరు క్లీన్ చేయరు. బట్ ద గాడ్స్ క్రియేషన్ మేక్స్ ద సలైవా వెరీ బేసిక్. బేసిక్ సలైవా ఉన్న వాళ్ళు 2 పూట్ల బ్రష్ చేయకపోయినా బ్యాడ్ బ్రెత్ రానే రాదు. ఓన్లీ వెన్ యువర్ salivary acidity is acidic, when your saliva is more acidic, you get bad breath. If your saliva is basic, bacteria does not grow in that environment. Harmful bacteria does not grow in that environment, creating that odor. Then you don't have bad breath at all.
సో 2 పూట్ల బ్రష్ చేయవలసిన అవసరం కూడా ఉండదు వాళ్ళకి. సో వెన్ యువర్ సెలైవరీ pH ఈజ్ ఆల్కలైన్, యూ డోంట్ డెవలప్ బ్యాడ్ బ్రెత్. సో ఇందాక నేను ఎసిడిసిటీ, ఎసిడిక్ వాటరు ఇవన్నీ చెప్తాం కూడా. సో ఎనీ యాసిడ్ ప్రొడ్యూసెస్ ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ ఆన్ టీత్, రిమూవింగ్ కాల్షియం అవుట్ ఆఫ్ ద టూత్, మేకింగ్ ద టూత్ సెన్సిటివ్, ఎక్స్పోజింగ్ ది కొలాజన్ ఫైబ్రిల్స్, మేకింగ్ ద టూత్ సెన్సిటివ్. అండ్ ఆ కొలాజన్ ఫైబర్స్ని నోట్లో ఉన్న బ్యాక్టీరియా ఎప్పుడైతే తింటాయో దంతక్షయము, డెంటల్ క్యావిటీస్ ఏర్పడతాయి. సో బ్యాడ్ బ్రెత్ number 1 cause is acidity of their own saliva and acid production from the stomach, which is emitted as fumes through the mouth, causes bad breath. It can be controlled by majority by brushing. Second, by maintaining a neutral balance in the mouth. ఎప్పుడైతే ఈ ఎసిడిసిటీలో ఉన్న నోరు వెళ్తుందో క్యావిటీస్ ఫార్మ్ అవుతాయి. అక్కడి నుంచి నా మొత్తం ప్రొఫెషన్లో నా ట్రీట్మెంట్లు, ప్రోటోకాల్స్ ఎలా చేయాలి అన్నీ వచ్చేస్తాయి. సో ప్రివెంటివ్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం కాబట్టి, ఇఫ్ యూ కెన్ మెయింటైన్ ద సలైవా అండ్ ద ఓరల్ ఎన్విరాన్మెంట్ టు బీ ఆల్కలైన్, దెర్ ఇస్ నో ఛాన్స్ ఫర్ అ డెంటల్ ప్రాబ్లమ్. ప్రూవ్డ్ బై డబుల్ బ్లైండెడ్ ర్యాండమైజ్డ్ క్లినికల్ కంట్రోల్ ట్రయల్స్. బ్యాక్టీరియా నోట్లో గ్రో కానప్పుడు డెంటల్ ప్రాబ్లం అసలు ఎందుకు వస్తుందండి? ఏదైనా హెల్మెట్ పెట్టుకోకుండా రోడ్డు మీద వెళ్ళి పడితే పళ్ళు ఊడితే అది వేరే విషయం. మీరు నాకు నచ్చక, నేను మీకు నచ్చక, మన ఇద్దరం కొట్టుకుని పళ్ళు కొట్టుకుంటే అది వేరే విషయం. బట్ న్యాచురల్గా అన్ని సక్రమంగా జరుగుతున్నప్పుడు, సలైవా బేసిక్గా ఉన్నప్పుడు, మెయింటైన్ అయినప్పుడు ప్రాబ్లమ్స్ రావు. సో సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ బ్యాడ్ బ్రెత్. చిన్నపిల్లల్లో కూడా బ్యాడ్ బ్రెత్ వస్తుంది. నా దగ్గరికి వస్తూ ఉంటారు 3-5 years ఓల్డ్ పేరెంట్స్, కిడ్స్ ఉన్న పేరెంట్స్. మా పాపకి బాబుకి కొంచెం బ్యాడ్ బ్రెత్ వస్తుందండి, ఏం చేస్తే బెటరు? మీరు చేయవలసింది ఏం చేస్తున్నారు అంటే, పళ్ళు లేవు కదా, బ్రషింగ్ ఎందుకు అంటారు. సో ద అర్లీ ఇంటర్వెన్షన్ ఆఫ్ ఎ డెంటిస్ట్, 6 months పసిపిల్లల దగ్గర నుంచి ప్రతి 6 monthsకి డెంటిస్ట్ వస్తే, ప్రాబబ్లీ ఐఎమ్ ఆన్సరింగ్ యాజ్ అనదర్ క్వశ్చన్ ప్రాబబ్లీ విచ్ యూ మే ఆస్క్ మీ ఇన్ ది లేటర్ థింగ్. చిన్నపిల్లల్లో కేర్ ఏం తీసుకోవాలి? సో ఈ బ్యాడ్ బ్రెత్ ఆర్ ఎసిడిక్ సలైవా కిడ్స్లో డెవలప్ కానంతసేపు వాళ్ళకి బ్యాడ్ బ్రెత్ ఉండదు. యూ కెన్ క్యూర్ ద నెక్స్ట్ జనరేషన్ ఫ్రమ్ గెటింగ్ ఇన్ టు డెంటల్ ప్రాబ్లమ్, డెంటల్ డిసీజ్, క్యావిటీస్, గమ్ ప్రాబ్లమ్స్. బ్యాక్టీరియల్ సలైవా బేసిక్ ఉన్నప్పుడు ప్రాబ్లమ్స్ రావు. ప్రూవ్డ్. అండ్ ఇట్స్ వెరీ అన్డిప్లొమాటిక్లీ ఐమ్ సేయింగ్. ఆ ఏజ్ నుంచే కేర్ తీసుకుంటే, దేవుడు మనకి పుట్టినప్పుడు ఇచ్చిన సెలైవరీ బెసిసిటీ పోయే వరకు మెయింటైన్ చేస్తే మై జాబ్ యాజ్ అ డాక్టర్ విల్ బికమ్ మీనింగ్లెస్. ఇందాక మనం ఎపిసోడ్లో చెప్పుకున్నాం కదా, టు మేక్ మై జాబ్ మీనింగ్లెస్కి ఫస్ట్ పాయింటర్, ఇఫ్ మదర్స్ అండ్ డాక్టర్స్ కెన్ ఎడ్యుకేట్ ద సొసైటీ. పుట్టినప్పుడు నోట్లో ఉన్న సెలైవరీ pH లైఫ్ లాంగ్ మెయింటైన్ చేస్తే డెంటల్ క్యావిటీస్ ఉండవు. FMCG టూత్ పేస్ట్లు ఇన్ని అవసరం లేదు. మన ఎకానమీ ప్రొడక్షన్ ఆఫ్ ఓరల్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ అంత అవసరం లేదు. నీమ్ స్టిక్ కూడా అవసరం లేదు. ఆయుర్వేద పక్కన పెట్టచ్చు. అదే మీరు అసలు బ్రష్ చేయడం అవసరం లేదని చెప్పి, అసలు బ్యాక్టీరియా గ్రో కానప్పుడు బ్రష్ మీరు నోరు క్లీన్ చేస్తున్నారు, చెవుని ప్రతిరోజు క్లీన్ చేస్తున్నారా? లోపల ఉన్న మీ స్టమక్ని ప్రతిరోజు క్లీన్ చేస్తున్నారు. మనం మీ స్టమక్ ఎప్పుడు క్లీన్ చేశారు అంటే 41 years నుంచి నా స్టమక్ ఎప్పుడు నేను క్లీన్ చేయాలి. చిన్నప్పుడు ఎప్పుడో డీవార్మింగ్ అనేదో క్లీన్ చేశారని అనుకున్నాను తప్ప, నోరు మాత్రము అదే అండి. ఇందాక నేను చెప్పింది, ఓర్ ఈజ్ ద మౌత్, ఓరల్ హెల్త్ ఈజ్ ది మిర్రర్ ఫర్ ద జనరల్ వెల్ బీయింగ్ అండ్ wellness of the patient. So oral cavity plays a very primordial role in maintenance of the general health. So చిన్నపిల్లల్లో ఏంటంటే కరెక్ట్ పదార్థాలు తింటాము, టూత్ టైంకి వస్తుందా లేదా చూసుకుంటాము. అదర్ ప్రాబ్లమ్స్ ఇన్ చిల్డ్రన్ ఏంటంటే పళ్ళు వంకర టెంకరగా రావటం. ఏంటంటే పిల్లలకు కూడా ఫుడ్ పెట్టాలి అనుకున్నప్పుడు మొబైల్ ఇస్తారు, దే సీ ద మొబైల్. ఇక్కడ లేడీ హ్యాజ్ అ లిటిల్ ల్యాంబు, డోరిమాన్, పోకిమాన్ ఇదంతా వస్తుంటుంది. ఫుడ్ అమ్మ ఇక్కడ నుంచి ఇలా పెడుతుంది. ముద్దని మా చిన్నప్పుడు మాకు ఇలా పెట్టేటోళ్ళు. మై మదర్ యూస్ టు ఫీడ్ మీ లైక్ దాట్. నౌ ద పేరెంట్స్ నో టేక్ ఎ స్పూన్ అండ్ ఇట్స్ లైక్ యాజ్ ఇఫ్ దే ఆర్ గోడ మీద పెట్టకొట్టినట్టు. దే థ్రో ఇట్ ఇన్ ద మౌత్. అండ్ అది కూడా చూస్తూ ఇక్కడ స్కార్స్ ఉంటాడు, ఈట్ ప్రాపర్లీ అంటారు.
ఇలా అంటారు. వాడు అది చూస్తూ చూస్తూ నవలకుండా మింగేస్తాడు. చిన్నపిల్లలు ఒబేస్ అవుతాం కారణం నవలకుండా మింగటమే. పాయింట్ క్లియర్గా ఫిజియాలజీ మీరు ఎక్స్ప్లెయిన్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ న్యాచురల్ హ్యూమన్ ఫిజియాలజీ అంతే. ద రియాలిటీ విచ్ ఐ ఫర్గెట్ ఆఫ్టర్ బీయింగ్ ఎ డాక్టర్. ఇంకొకటి మీరు ఇందాక అడిగారు కదా డెంటిస్ట్రీ సాచురేట్ అయిందా అని. ఫండమెంటల్స్ ఆఫ్ ఫిజియాలజీ డాక్టర్స్ మర్చిపోయినప్పుడు, ఫండమెంటల్ హ్యూమన్ ప్యాటర్న్స్ని మనం పేషెంట్లు మర్చిపోయినప్పుడు డాక్టర్ పేషెంట్ ట్రస్ట్ బ్రేక్ అయిపోతుందండి. దానివల్ల సాచురేషన్ ఉంది. ఎప్పుడైతే మీరు నన్ను నమ్మరో ఫినిష్, దెర్ ఇస్ అ బ్రీచ్ అండ్ వీఆర్ మూవింగ్ టువర్డ్స్ కల్కి మూవీ 2858 2098 అది. దానికి ఫాస్ట్గా 50 yearsలో వచ్చేస్తుంది కల్కి మూవీ. మనం చూస్తాం మన చుట్టూరు, మన ప్రపంచము, మన కాశీ అలాగే తయారవుతుంది. ఎనీ ఎంబారసింగ్ మూమెంట్స్ సార్ మీ ఎక్స్పీరియన్స్లో? ఎంబరేసింగ్ మూమెంట్స్ ఏంటంటే ఎంత చెప్పినా కొంతమంది అర్థం చేసుకోరు. చూడండి దిసే మీరేనా అని చెప్తాను. ఎప్పుడైతే పేషెంట్ అహం విడిచి వింటాడో అది స్వర్గమే. నాకు పేషెంట్స్ తోటి కన్సల్ట్ చేసినప్పుడు నేను చెప్పింది శ్రద్ధగా విని వెన్ దే కమ్ బ్యాక్ ఆఫ్టర్ 6 months దే ఫాలో మై ఇన్స్ట్రక్షన్స్ ఆఫ్ వాట్ దే షుడ్ డూ ఎట్ హోమ్. నైమిత కార్యక్రమాలు 2 పూట్ల బ్రష్ చేసుకుని వచ్చి వెన్ ఐ సీ దేర్ మౌత్ అండ్ సే డాక్టర్ కాదు ఐ ఫీల్ వెరీ హ్యాపీ వెన్ ఐ సే యూ డోంట్ హ్యావ్ ఎ ప్రాబ్లమ్, ఐ డోంట్ నీడ్ టు క్లీన్ యువర్ టీత్. ద స్మైల్ అండ్ ద గ్రాటిట్యూడ్ ఐ సీ ఇన్ దేర్ ఐస్ లోంచి నాకు ఆక్సిటోసిన్ రిలీజ్ అవుతుందండి. నౌ వాట్ ఈస్ దట్ ఆక్సిటోసిన్ రిలీజ్? తల్లికి బిడ్డ మీద ప్రేమ డెలివరీ అయినాక ఆక్సిటోసిన్ రిలీజ్ వలన ఆ బిడ్డ మీద ప్రేమ వస్తుంది. నాకు నా పేషెంట్స్ కళ్ళల్లో నేను ప్రాబ్లం లేదు, నేను చేయవలసింది ఏం లేదు, మీరు వెళ్ళొచ్చు, 6 months తర్వాత మళ్ళీ రండి అన్నప్పుడు వాళ్ళ కళ్ళల్లో ఒక గ్లో కనిపిస్తుంది అండి నాకు. దట్ ఈస్ ది మోస్ట్ ఎక్సైటింగ్. నేను ఈ రోజుకి ప్రాక్టీస్ ఇన్నేళ్ళు చేస్తున్నాను అంటే దట్ ఈస్ వాట్ ఇట్ డ్రైవ్స్. పేషెంట్ ఇచ్చే డబ్బులు కాదు, నా ఎకనామిక్స్ కాదు. ఇట్ యాక్చువల్లీ డ్రైవ్స్ మీ. అండ్ ఎంబరేసింగ్ సిచ్యువేషన్ ఇస్ ద రివర్స్ టు ఇట్. ఎంత చెప్పినా ఇప్పుడు స్మోకింగ్ చేయొద్దన్నాము, మానేశాడు. 6 monthsకి మళ్ళీ స్మోకింగ్ చేసేట అనుకోండి, అవును 1500 3000 ఛార్జ్ చేసే చోటన 6000 స్కేలింగ్ ఛార్జ్ చేస్తాను. బట్ ఒక డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎంత చెప్పినా మంచిని తీసుకుంటలేదే అన్న ఒక బాధ, నిస్పృహ, ఏం చేస్తే బాగున్ను. అప్పుడే ఇలాంటి పాడ్కాస్ట్ చేయాలనిపిస్తుంది. నేను ఇందాక టాక్లో అంతా ఐ వాజ్ టాకింగ్ నాట్ ఆన్ డెంటిస్ట్రీ, ఐ వాజ్ టాకింగ్ ఆన్ పోలరైజేషన్ ఆఫ్ మైండ్ సెట్స్ విత్ ఇన్ అవర్ కంట్రీ. దట్స్ ఇట్. So that they start listening to the right thing. Not that I am the best or I am చెప్పాను కదా 30 years ప్రాక్టీస్లో ఇఫ్ ఐ థింక్ దట్ ఐఎమ్ ఇండిస్పెన్సిబుల్ అండ్ ఐ థింక్ ఐఎమ్ గాడ్, ఐఎమ్ బిగింగ్ అన్ ఇడియట్. సో ఎప్పుడైతే వాళ్ళకి సత్ప్రవర్తన, వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చుకోవాలని సీరియస్గా ఇంటెన్షన్లోకి వెళ్తారో ఆరోగ్యం మెయింటైన్ అవుతుందండి. దానికి డాక్టరు ఒక ఏజెంట్ అంతే. వాళ్ళల్లో అది ఉద్భవించినప్పుడు, ప్రివెంటివ్ కేర్ ఉద్భవించినప్పుడు, మన గవర్నమెంట్స్ అది ఆలోచించినప్పుడు డాక్టర్స్ ఆర్ జస్ట్ గుళ్ళోకి వెళ్తే ప్రసాదం పెట్టి ప్రీస్ట్ లాగా తప్ప, దీస్ పీపుల్ ఆర్ నాట్ గాడ్స్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, నేను ప్రతి 6 monthsకి డాక్టర్ దగ్గరికి వెళ్తాను, నాకు ఇంకా ప్రాబ్లం వస్తుంది, డాక్టర్ని బ్లేమ్ చేసేవాళ్ళు ఉన్నారు. When patients don't maintain their hygiene properly and they blame the doctor, వచ్చినప్పుడు చిన్న క్యావిటీ ఉంటుందండి. సో ఫస్ట్ బ్రషింగ్ చేయరు, క్లీనింగ్ చేయించుకుంటారు, తర్వాత 2 ఫిల్లింగ్లు చేయించుకుంటారు. దే ఫాలో దేర్ ఓన్ స్వీట్ వేస్ ఆఫ్ లివింగ్, నాక్టర్నల్ లివింగ్. ఇందాక నేను చెప్పిన అన్నిటికీ రివర్స్ చేస్తారు. చేసి 6 months తర్వాత వచ్చినప్పుడు ఆ ఫిల్లింగ్ ఊడిపోయి ఉంటుంది. ఎనామిల్లో పన్ను పుచ్చిపోతే చిన్న ఫిల్లింగ్ చేస్తే a stitch in time saves 9. A stitch in time saves 9. Eat an apple and keep the doctor away. Proverbs ఉన్నాయి. చిన్న ఫిల్లింగ్ తక్కువ కాస్ట్లో అయిపోతే, తొందరగా అయిపోతుంది, ఫాస్ట్గా అయిపోతుంది. అది మెయింటైన్ చేసుకుంటే లైఫ్ లాంగ్ ప్రాబ్లం రాదు. మెయింటైన్ చేయరు, దే కమ్ బ్యాక్. దెన్ ఇట్ హ్యాస్ ఆల్రెడీ గాన్ ఇన్ టు ద డెంటిన్. పళ్ళు దంతక్షయం డెంటిన్కి వెళ్ళినప్పుడు సెన్సిటివిటీ ఉంటుంది. మనకి అక్కడ బ్యాడ్ వస్తూ ఉంటుంది. ఎనామెల్ అంటే పై కవరింగ్ లేయర్. ఎనామెల్ ఈస్ ద మోస్ట్ హార్డెస్ట్ substance in the human body created by God for human being. ఎనామిల్ అరిగిపోయింది అంటే
అక్కడ క్యావిటీ ఫార్మ్ అవుతుంది. అరుగుతుమ్ము ఈజ్ అ డిఫరెంట్ థింగ్, బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ పాథలాజికల్ ప్రోగ్రెషన్ ఆఫ్ డీకే. సో ఎప్పుడైతే ఎనామిల్ అరిగిపోయిందో చిన్న ఫిల్లింగ్ చేయించుకుని యూ కెన్ సేవ్ లాట్ ఆఫ్ మనీ. డెంటిన్లోకి వెళ్ళాక నార్మల్గా సగటు ఇండియన్ ఎలా ఆలోచిస్తాడు, డెంటిన్లోకి వెళ్తే సెన్సిటివిటీ ఉంది, వాడి ప్రాబ్లం సెన్సిటివిటీ, పన్ను పుచ్చిపోయింది అన్నది పట్టించుకోరు, సెన్సిటివిటీకి యాంటీ సెన్సిటివ్ పేస్ట్ వాడేస్తారు, నొప్పి వస్తుంది, ఒక యాంటీ పెయిన్ క్రీములు కూడా యాడ్లు వస్తున్నాయి, అది పెట్టేసుకుంటారు. వాచిపోయాక వస్తాడు, వాచిపోయాక ఏదో మా దగ్గర రావాలి, లేదంటే ఎమర్జెన్సీ రూమ్కి పోతారు, అక్కడ ఐఎన్డీ చేస్తాం, ఎక్స్పెన్సివ్, కాస్ట్ పెరుగుతుంది. చిన్న ఎనామిల్ కైరీస్ని ఫిల్ చేయించుకుంటే 1000 రూపాయలు 2000 అయిపోయేది. దే గో ఫర్ ఎ బిగ్గర్ ఫిల్లింగ్, 5000 అవుతుంది. రూట్ కెనాల్ చేస్తే 7000 అవుతుంది. రూట్ కెనాల్ చేసినప్పుడు సరిగ్గా చేయకపోయినా, సరిగ్గా మెయింటైన్ చేయకపోయినా, తర్వాత దాని మీద క్యాప్ చేసినప్పుడు అది సరిగ్గా మెయింటైన్ చేయకపోతే అది విరిగిపోతుంది. ఒక టూత్ ఒక పేషెంట్ లైఫ్లో పేషెంట్ సప్రవర్తనతోటి మెయింటైన్ చేసుకోకపోతే ఒక టూత్ ఒక డెంటిస్ట్కి అట్లీస్ట్ 17 to 18 టైమ్స్ ఆపర్చునిటీ క్రియేట్ చేస్తుంది. అంటే ఫిల్లింగ్ ఓకే, ఫ్రెషర్ కూడా ఒక ఫిల్లింగ్ 1000 రూపాయలు ఛార్జ్ చేయవలసి వస్తుంది. అదే ఇంప్లాంట్ 1,00,000 రూపాయలు అవుతుంది. ఇంప్లాంట్ కూడా పెట్టుకుని ఆ నోట్లో ఎసిడిసిటీ ఉంటే ఇంప్లాంట్ ఊడిపోయాక ఏం చేస్తాడు, పళ్ళన్నీ ఊడిపోయాక 65 years పళ్ళు ఊడిపోతే 75-80 years చేస్తాడు. ఓరల్ హెల్త్ రిలేటెడ్ టు జనరల్ వెల్బీయింగ్. సో ఆ ప్లెథోరా ఆఫ్ సర్వీసెస్ని ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్లెయిన్ ఈచ్ థింగ్ వాట్ టు ఎక్స్పెక్ట్ ఫ్రమ్ అ డాక్టర్. ఇప్పుడు ఏంటంటే ఐ థింక్ ఇట్స్ టైమ్ దట్ వీ పర్మియేట్ ద నాలెడ్జ్ టు ద లాస్ట్ గ్రాస్ రూట్ లెవెల్ పర్సన్ ఇన్ ద కంట్రీ ఈజ్ ఇగ్నోరెంట్. అండ్ ఈ ఎపిసోడ్ ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఒక 1 hourలో ఆ స్నాప్ షాట్స్ ఏదైతే ఉన్నాయో ఆ కాంటెక్స్ట్ నుంచి నా ఫర్దర్ సిరీస్ విన్నప్పుడు మైండ్ సెట్ కరెక్ట్గా ఉంటుంది. వెన్ యూ హ్యావ్ సమ్ డిసిప్లిన్, ఇప్పుడు చూడండి, యూ గాట్ అప్ ఇన్ ద మార్నింగ్, డిడ్ యువర్ మార్నింగ్ ప్రేయర్స్, డిడ్ యువర్ నమాజ్, అండ్ యూ కేమ్. హౌ మెనీ ఆఫ్ యువర్ ఏజ్ గ్రూప్ 22-year-old ఫిజియోథెరపిస్ట్ డూ దట్? సో ఏంటంటే ఒక కల్చర్ని మనం సెట్ చేసుకున్నాం అనుకోండి మన కోసం, మనం హెల్త్ ఆటోమేటిక్గా బాగుంటుంది. సో ఇక్కడ నుంచి ఒక ప్రాపర్ పేషెంట్ ఎడ్యుకేషన్ సిరీస్లా చేయొచ్చు. డెంటల్ ప్రాబ్లం వస్తే మీకు సైన్స్ ఏంటి, సిమ్టమ్స్ ఏంటి, ఆల్టర్నేటివ్ ట్రీట్మెంట్స్ ఏంటి, ఎంత కాస్ట్ అవుద్ది, వాట్ టు ఎక్స్పెక్ట్, వాట్ టు డూ అండ్ హౌ టు మెయింటైన్. మెయింటెనెన్స్ పార్ట్ ఆఫ్ ఇట్ అంతా ఈ దాంట్లో కవర్ చేస్తాను. బట్ ఎందుకు డాక్టర్ డబ్బులు తీసుకుని కమర్షియల్గా ఏదో అన్యాయం సొసైటీకి చేసేస్తుంది ఏంటి అన్నది డీమిస్టిఫై చేస్తాను. ఫ్రమ్ టాపిక్ ఒక చేస్తే డాక్టరు ఎంత రెస్పాన్సిబుల్గా పనిచేస్తున్నాడు అన్నది, డాక్టర్స్ రెస్పాన్సిబిలిటీ ఎంత రెస్పాన్సిబుల్గా ఉన్నారన్నది పేషెంట్స్ తెలుస్తుంది. పేషెంట్ అసలు ఎంత రెస్పాన్సిబిలిటీగా ఉంటే డాక్టర్ పని తగ్గుతుంది అన్నది పేషెంట్స్ తెలుస్తుంది. పేషెంట్స్ కరెక్ట్గా రెస్పాన్సిబుల్ ఉన్నట్టు డాక్టర్ పని లేకుండా చేస్తే మంచిదే కదండి. శుభ్రంగా రిటైర్ అయ్యి పొద్దున్నే వాకింగ్ చేయొచ్చు, యోగా చేయొచ్చు, డాక్టర్లు అందరూ హెల్త్ కూడా మెయింటైన్ అవుద్ది. 80% ఆఫ్ అవర్ డాక్టర్స్ డోంట్ ఈట్ ప్రాపర్లీ. We don't eat on time because patients don't come on time. ఇప్పుడు పేషెంట్స్ డాక్టర్స్ని కంప్లైంట్ చేయడం కదా, ఐఎమ్ గోయింగ్ 1 step ahead. పేషెంట్స్ సరిగ్గా టైంకి రాకపోవటం వల్ల, వాళ్ళు హైజీన్ సరిగ్గా మెయింటైన్ చేసుకోవటం వల్ల వర్క్ ప్రెషర్ పెరిగి ఆ పేషెంట్ యొక్క సేవలో ద సర్వీస్ పేషెంట్స్, డాక్టర్స్, ది రైట్ డాక్టర్స్ స్పాయిల్ దేర్ ఓన్ హెల్త్ అండ్ వీ డై ఫాస్టర్. స్ట్రోక్లు వస్తున్నాయి. ఎందుకు? ఐ హ్యావ్ సీన్ నా థింగ్లో 2-3 సర్జన్స్. నా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు, డాక్టర్ శశికాంత్ అని. హీస్ అన్ ENT సర్జన్, హెడ్ అండ్ నెక్ సర్జన్. ఆయన క్యాన్సర్స్, టర్మినల్ ఇల్ పేషెంట్స్ని ట్రీట్ చేసేయాలి. ఆయన పేషెంట్ ట్రీట్ చేసినప్పుడు హీ సఫర్డ్ స్ట్రోక్ అండ్ హీ కొలాప్స్డ్. దెన్ ఐ డోంట్ వాంట్ టు నేమ్ వన్ ఆర్థోపెడిక్ సర్జన్ who does orthopedic oncology. He runs a big hospital now. Oka Reddy garu. He also collapsed in a hospital treating his patient. Patient ki anesthesia ichi treat cheyavalsina doctor cardiac stroke toti stress toti sasta unte kashtapadta unte దేవుడినైనా కాపాడుకోవాలని కదండి, దో నాట్ ద ప్రీస్ట్. అది సఫర్ అవుతుంటే బాధ అనిపిస్తుంటుంది. ఆ 2-3 ఎపిసోడ్స్ చాలా దగ్గరగా చూసినప్పుడు
నాకు అనిపిస్తుంది హెల్త్ని నేను ఆరోగ్యంగా ఉంటే కదా నేను సర్వీస్ చేయగలిగేది. అప్పటి నుంచి నేను కూడా వెరీ ఆడ్ అవర్స్ తినేటువంటి, చాలా బ్యాడ్గా బిహేవ్ చేసేటోండి. ఐ యూస్ టు అబ్యూజ్ మై బాడీ. టైం ఉండేది కాదు. పొద్దున్న 6 నుంచి నైట్ 9 o'clock వరకు లైక్ అ డాగ్. I will not say like a dog, as a faithful dog. Yes. As a very sincere dog, I used to work for the benefit of patients. నేను బాగాలేకపోతే వాళ్ళని చూసుకోలేను కదా, నా లైఫ్ స్టైల్ బాగుండాలని చెప్పి 6 కన్నా ముందు పొద్దునే లేగటం, సాయంత్రం టైంకి తినటం, ఇవన్నీ 2015 నుంచి యోగా, మెడిటేషను. మా ఒక గురువు గారు, ఆయన పేరు ఏఎల్వి కుమార్ అనే ఒక గురువు ఉన్నారు. హీ రన్స్ అన్ ఆర్గనైజేషన్ కాల్డ్ ట్రెడిషనల్ యోగా. ఐ యూస్ టు గో ఆల్ ద వే టు RTC Crossroads to attend his yoga program. అండ్ తర్వాత అలా స్లోగా డీటాక్స్ అయ్యి ఇప్పుడు నేను చెప్పి చాలా అక్కడ నేర్చుకున్న సిచ్యువేషన్స్ అయ్యి సంహౌ అంతే రైట్ టైం రావాలి. అంతే మన హెల్త్ మనం మెయింటైన్ చేసుకోవాలి అంటే అది ఒక యోగము, భోగము, యోగిలా మారే ప్రక్రియ. యాజ్ సింపుల్ యాజ్ ఇట్. దట్ ఈస్ వాట్ ఐ థింక్. ఇట్స్ డెఫినెట్లీ టర్న్డ్ అవుట్ టు బి అన్ అన్ఎక్స్పెక్టెడ్ ఎపిసోడ్. మనం ఏదో ఆడియన్స్ కూడా దీని గురించి మాట్లాడతాం అనుకొని చెప్పేసి ఇట్స్ టర్న్ అవుట్ టు బి. అండ్ నాకేమనిపించిందంటే సార్, మోర్ ఓవర్ ఎవరైనా ఒక స్పెషాలిటీ గురించి మాట్లాడినప్పుడు ఆ స్పెషాలిటీని ఎన్లైటన్ చేస్తూ కానీ ఆ స్పెషాలిటీకి ఎందుకు రావాలి, ఎలా రావాలి, ఎప్పుడు రావాలి, ఇదే మాట్లాడతారు తప్ప నా దగ్గర రాకుండా ఉండడానికి ఏమేమి చర్యలు తీసుకోవాలా అనేది మీరు చెప్పారండి. డాక్టర్ గారు, మనం ఇఫ్ మీ హెల్త్ నా చేతిలో ఉందనుకోండి, సపోజ్ యు ఆర్ ఎ పేషెంట్, మీరు నా బానిస, యు ఆర్ ఎ స్లేవ్ టు ద డాక్టర్ అండ్ యువర్ హెల్త్ ఈజ్ ఇన్ మై హ్యాండ్, యూ విల్ సెల్ అవే యువర్ ప్రాపర్టీ. ఇఫ్ యువర్ హెల్త్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్, పేషెంట్ హెల్త్ పేషెంట్ చేతిలో ఎంపవర్ చేసి దాన్ని జాగ్రత్తగా కాపాడుకుని చెప్పేడు మనిషి ఉత్తముడు. నీ హెల్త్ ని నా చేతిలో పెట్టుకునేటోడు నీచుడు. డిపెండెంట్ చేస్తున్నాం. Why should I make you addict to me as a doctor? If I can tell that your health is in your hands, నీ హెల్త్ ఒక యోగము, భోగము, రాజయోగము, అప్పుడు నువ్వు యోగి కింద ఉంటావు అంటే why do you want to become a rogi and come and be my slave to a corporate hospital and all that? We have enough problems other than these things which we need to deal with as doctors. మీరు ప్రివెంటబుల్ లాస్ ఆఫ్ హెల్త్ని ప్రివెంట్ చేసుకోగలిగితే, ఇఫ్ యూ కెన్ ప్రివెంట్ డిటోరియేటింగ్ హెల్త్ బై ప్రాపర్ లైఫ్ స్టైల్ అండ్ ప్రాపర్ హెల్తీ లివింగ్, అంతా తలకెనొప్పి ఎందుకండి. దట్స్ ఓవర్ బర్డెనింగ్ డాక్టర్స్. సో నేను కూడా ఈరోజు ఎపిసోడ్లో నేను నైట్ అనుకున్నా, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ వెరీ నైస్లీ అబౌట్ హౌ టు డూ అన్ ఇంప్లాంట్, హై అండ్ క్వాలిటీ, నా జర్మన్ ట్రైనింగ్, నా జర్మన్ ప్రోటోకాల్స్, ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నా. ఇట్ సమ్హౌ మీ ఆరాలో ఫర్ ద ఫస్ట్ టైం, దో ఐఎమ్ బీయింగ్ రికార్డెడ్ ఆన్ కెమెరా, నాకేమనిపించిందంటే ఏమో మీ దగ్గర వైబ్ ఉందండి. I also saw that nutritionist video. Yes. Which he said ICU-లో మేము పెట్టింది హార్డ్ దాల్ రైస్, సాఫ్ట్ దాల్ రైస్, లిక్విడ్ దాల్ రైస్. ఈ దాల్లో ఏముంటుందో ఏమో, దాంట్లో ప్రోటీన్లో ఎన్ని అమినో యాసిడ్స్ ఉంటాయో. ఆఫ్ రికార్డ్, మేబీ యూ కెన్ పుట్ దిస్ ఆఫ్ రికార్డ్. నేను కరోనా వైరస్ టైంలో ద రెగ్యులేషన్ వాజ్ వెరీ సింపుల్. వీ వర్ నాట్ అలౌడ్ టు ప్రాక్టీస్ ఆఫ్టర్ 5 క్లినిక్ కాబట్టి. We had some DMHO restrictions and said people come roam on the roads saying that they're coming to a doctor, allow chair and చెప్పి I used to shut my clinic by 5 o'clock so that my staff goes back to their homes on time by 6 o'clock అన్నట్టు. కరోనా వైరస్ పాండమిక్ టైంలో phase 1 phase 2 వైరస్ టైంలో we shut very fast. ఆ టైంలో I came, మా గురువు గారు, ఐ వాజ్ టాకింగ్ అబౌట్ డాక్టర్ ఏఎల్వి కుమార్. హీ ఈజ్ అ న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్, ఈజ్ అ రీసెర్చ్ సైంటిస్ట్. సో హీ వాజ్ టాకింగ్ అ న్యూట్రిజినోమిక్స్, హౌ యూ కెన్ టేక్ ప్రాపర్ న్యూట్రిషన్ టు ప్రివెంట్ అండ్ ట్రీట్ ఇల్నెసెస్. మన తిని ఆహారము ఔషధం కింద ఎలా పనిచేస్తుంది అన్నది. ఐ డిడ్ అ 300-hour ప్రోగ్రామ్ ఇన్ సంథింగ్ కాల్డ్ న్యూట్రిజినోమిక్స్. సో ఫోకస్ ఎలా అయిపోయిందంటే దాని తర్వాత పేషెంట్స్కి మందులు రాయటం ఎందుకు, డోలో. వాట్ డస్ డోలో డూ? ఇట్ డిక్రీజెస్ ఇన్ఫ్లమేషన్. వితౌట్ ఇన్ఫ్లమేషన్ యూ కెనాట్ గ్రో. అంతే కదా.
as a physiotherapist, you also know that when the body cannot go through the inflammation process, it will never go into growth. So చిన్న తలనొప్పి వస్తే 8 డోలో, అనాసిన్, నైసిన్, క్రోసిన్, ఎందుకో నాకు అర్థం కాదు. సో ఏంటంటే క్షణిక ఆనందం కోసం బాడీని మిస్యూజు, అబ్యూజు, టార్చరు చేయటం మన సోల్ కాన్షియస్నెస్ని రెస్పెక్ట్ చేయటం కాదేమో అనిపిస్తుంది. సో ఆ న్యూట్రిజెనోమిక్స్ థింగ్ చేశాక నేను చెప్పిన చాలా థింగ్స్ అక్కడి నుంచి ప్రేరేపణ వచ్చినాయి. సో మెనీ ఆఫ్ దీస్ థింగ్స్ ఐఎమ్ నాట్ అ డాక్టర్ ఇన్ న్యూట్రిజెనోమిక్స్. ఐ జస్ట్ డిడ్ just interest workshop kind of thing, which is a 300-hour program. 300-hour program is equivalent to a diploma or a degree, but it's not recognized. But adi naaku help ayindi, how to engage with patients better, వాళ్ళ లైఫ్ స్టైల్ అలాగా ఇవన్నీ. సో ఐ థింక్ దట్స్ వాట్ ఇట్ ఇస్. సో ఆన్ బేసిస్ ఆఫ్ ప్రివెంటివ్ మెజర్స్ మనం ఇంత కాంటెక్స్ట్లోనే ఇంతవరకు మాట్లాడాం సార్. సో ఐఎమ్ వెరీ ప్రివిలేజ్ టు టాక్ విత్ యూ కైండ్ ఆఫ్ పర్సనాలిటీస్. సో ఇదే మనం ఎక్స్టెండ్ చేస్తూ, సో ఇన్ డీటెయిల్ కొంచెం డెంటిస్ట్రీ లోపలికి వెళ్ళి మనం డెఫినెట్గా ఇంకో ఫర్దర్ ఎపిసోడ్ చేద్దాం. సో విల్ గివ్ అ బ్రీఫ్ డీటెయిల్. సో డెఫినెట్గా మనం ఏం చేద్దామంటే, మీరు అన్నారు కదా పేషెంట్స్ పర్సెప్షన్, చాలా డెంటిస్టులు ఉన్నారు విండో షాపింగ్ బాగా చేయొచ్చు అన్న పర్సెప్షను. పేషెంట్స్ ఆల్సో ఫీల్ దట్ ద ప్రొఫెషన్ ఇస్ సాచురేటెడ్. డాక్టర్స్ ఆల్సో ఫీల్ దట్ ప్రాబబ్లీ వీఆర్ సాచురేటెడ్. తెలియదు కదా చిన్నపిల్లలకి. నేనైతే 18 years ఉన్నాను, ఐ నో వాట్ ఈస్ వాట్. సో లెట్ us demystify the problems of doctors and patients, so that డాక్టర్స్ పని తగ్గేటట్టు పేషెంట్స్ పని కూడా తగ్గాలి. అంటే ఆరోగ్యం ఎప్పుడైతే డెంటల్ పేషెంట్స్ ఆర్ డెంటల్ కన్జ్యూమర్స్కి, డెంటల్ పేషెంట్స్ యాజ్ కన్జ్యూమర్స్ వాళ్ళ ప్రాబ్లమ్స్ తగ్గుతాయో, వాళ్ళు దే డోంట్ పే టు ద డాక్టర్, అండ్ డాక్టర్స్ కెన్ డూ మెనీ బెటర్ థింగ్స్, యూస్ఫుల్ థింగ్స్. సో ఇక్కడ సప్లై డిమాండ్ కర్వ్ని ఇంకా మీట్ అవ్వట్లేదండి. సో ఐ విల్ ఇన్ మై ఫర్దర్ ఎపిసోడ్స్ ఐ విల్ డెఫినెట్లీ లే ఫోకస్ ఆన్ హౌ డాక్టర్స్ who think that the profession is saturated should engage with their patients. Definitely. And how the patients should gauge their doctors. How? Because it's a two-way sword. డాక్టర్స్ పేషెంట్స్ని ఎలా ఎంగేజ్ చేయాలి, వాళ్ళ ఎంగేజ్మెంట్ని పేషెంట్స్ ఎలా గేజ్ చేయాలి, అంటే ఎలా మెజర్ చేసి రైట్ అవుట్పుట్స్ టు బీ ద కస్టోడియన్ ఆఫ్ దేర్ ఓన్ హెల్త్. పేషెంట్ ఈస్ ది కస్టోడియన్ ఆఫ్ దేర్ ఓన్ హెల్త్, నాట్ ద డాక్టర్ అన్న ఆస్పెక్ట్స్ని డాక్టర్ సైడు, పేషెంట్ సైడు. హెల్త్ ఎప్పుడు డాక్టర్స్ రెస్పాన్సిబిలిటీస్ అండ్ పేషెంట్స్ రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ రెండు ఒక సమతుల్యంలో ఉన్నప్పుడు ఇకలాజికల్ బ్యాలెన్స్ సొసైటీలో మెయింటైన్ అవుతుంది. సో వీ విల్ లుక్ ఫార్వర్డ్ టు డూయింగ్ సచ్ థింగ్స్. మేబీ సంబడీ హూ ఇస్ సీయింగ్ దీస్ డెంటిస్ట్లు, డెంటల్ డాక్టర్లు చూసినప్పుడు ఐ విల్ రిక్వెస్ట్ అవర్ ఐడియా పీపుల్ ఇఫ్ దిస్ snapshots can be shared on our IDEA platforms, so that we will see what doctors would want to understand about the saturation point. Do they really think that the profession is saturated? If so, we will also through these podcast series what to expect from doctors. Another patients తెలిసింది అనుకోండి, if the demand is right, work is easy. Yes. If I have to cremate demand for doing a filling in your mouth which you require, I'm wasting time. If I'm wasting more and more time, I'm wasting more life. So definitely we will figure it out on this. We'll talk regarding this in detail. ఎలా చేద్దాం, ఏం చేద్దాం, ప్లాన్ చేద్దాం. So it was a very great episode talking to you. So I'm very privileged, and thank you so much for all the listeners also who has been listening to the podcast. Please make sure to listen completely and share చేయండి ఒకసారి. ఎందుకంటే దీనిలో ప్రివెంటివ్ మెజర్స్ గురించి ఎక్కువ చెప్పడం జరిగింది కాబట్టి ముందు నుంచే మనం ఇంత జాగ్రత్త చర్యలు తీసుకుంటే అసలు అంతవరకు ల్యాండ్ అప్ అయ్యే పరిస్థితి రాదని చెప్పేసి చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనేది రియలైజ్ అయ్యాం. సో అలాంటిది ఎవరైతే ఆ ముందు స్టేజెస్లో, ఎర్లీ స్టేజెస్లో ఉన్నారో వాళ్ళకి చెప్తే చాలా వరకు యూజ్ అవుతుంది. సో థ్యాంక్ యూ అండ్ స్టే ట్యూన్డ్ ఫర్ మోర్. థ్యాంక్ యూ.